హలో అండి, శ్రోతలకు నమస్కారం. సూర్యదేవర మోహన్ రావు గారు రచించిన నిశీధి నియంత నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల కాస్త పెద్ద నవల అండి, 10 భాగాల వరకు రావచ్చు. ఇక కథలోకి వెళితే, సూర్య ఎన్క్లేవ్లోని ఒక మధ్యతరగతి ఇల్లు. అర్ధరాత్రి దాటిపోయిన ఆ ఇంట్లో ఓ మూల గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ గదిలో ఓ మూల ఉన్న చిన్న టేబుల్ ముందు కూర్చుని ఓ యువతి ఏవో కాగితాల్ని శ్రద్ధగా చదువుతోంది. ఆమె 5 అడుగుల 6 అంగుళాల ఎత్తులో ఉంటుంది. నల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది. చైతన్యాన్ని పోది చేసుకుని పుట్టిన రొమాంటిక్ వల్కనో అని అనిపిస్తుంది ఎవరికైనా ఆమెని చూడగానే. ఆమె అవయవాల పొందికలో, వైటల్ స్టాటిస్టిక్స్లో చూపుల్ని పారేసుకుని యువకులు బహు అరుదు. ప్రస్తుతం ఆమె అందమైన గుండ్రటి ముఖాన్ని, కార్మబ్బు లాంటి ఆమె పొడవైన ఒత్తైన జుత్తు వరద ప్రవాహంలా జాలువారి కప్పేస్తుంటే, ఆమె అలవోకగా వాటిని కళ్ళకు అడ్డు రాకుండా పక్కకి లాగేసుకుంటూ దీక్షగా చదువుతూనే ఉంది. ఆమె ముందేవో కోర్టు ప్రొసీడింగ్స్, అఫిడవిట్స్, మరేవో పేపర్ కటింగ్స్ గుట్టలుగా పడి ఉన్నాయి. చదువుతున్న ఆమె మధ్య మధ్యలో ఏవో పాయింట్స్ పక్కనే పెట్టుకున్న నోట్బుక్లో నోట్ చేసుకుంటోంది. వాటిని చదువుతున్న కొద్దీ ఆమె గుండె బరువెక్కుతోంది. పదే పదే ఆమెకి వివేక్ గుర్తుకొస్తున్నాడు. అతని అమాయకమైన ముఖం ఆ జీవం లేని కాగితాల్లో సూపర్ ఇంపోజ్ అయి కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆమె అలా తెల్లవారుజామున 3 గంటల వరకు మేల్కొనే ఉంది. నువ్వు ఇంకా నిద్రపోలేదా మను? తల్లి పలకరింపుకి మనోజ్ఞ ఉలికిపాటుగా తలను పక్కకు తిప్పి చూసింది తప్ప సమాధానం ఇవ్వలేదు. తల్లి ఓసారి నిట్టూర్చి వెను తిరిగింది. మరో 1 గంట గడిచింది. అప్పుడే లేచావా మను? అప్పుడే లేచి వచ్చిన తండ్రి గొంతుకలో ఒకంత ఆశ్చర్యం. మనోజ్ఞ మౌనంగా లేచి నిలబడింది. తన కనురెప్పల గోడల వెనక్కి చూస్తే తన తండ్రి బాధపడతాడు. అందుకే అవునన్నట్టుగా కాదన్నట్టుగా తలాడిస్తూ వెళ్ళి లైట్ తీసేసి చిరువెలుతురులో బెడ్ మీద వాలిపోయింది భారంగా. ఏవేవో దుఃఖాభాజమైన జ్ఞాపకాల అరల్లోని పొగలు గుండె అరల్ని తట్టులేపుతుంటే బాధగా కళ్ళు మూసుకుంది. వివేక్ని రక్షించుకునే మార్గమేమీ లేదా? ఏ తప్పు చేయకుండానే ఉరికంబానికి చేరువవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? నో, ఏదో చేయాలి. ఎలాగైనా రక్షించుకోవాలి. మన మనోవిహారుడు వివేక్ భూమి ఆకాశాన్ని కదిలించైనా రక్షించుకోవాలి. ఆ నిర్ణయానికి వచ్చాక మనోజ్ఞ ఒకంత స్థిమితపడింది. ప్రేమ కోసం తహతహలాడడం నేరమా? తనే మనసై ప్రేమించడం నేరమా? అది దక్కకపోతే తన తప్ప? దక్కని ప్రేమ విధి రూపంలో అంతులేని విషాదాన్ని నింపితే తనెలా తట్టుకునించింది? ప్రేమ అమృతపు చినుకులై వర్షిస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు, కన్నీటి బిందువుల్ని కానుగ్గా ఇచ్చినప్పుడు జీవితం ఏమవుతుంది? కాలిపోతుంది, కూలిపోతుంది, బండబారిపోతుంది. దానికంతటికీ వివేక్ కారణమని తన వాళ్ళు మనసులోని మాటని, ఇష్టమైన కోరికని సైతం బయట పెట్టుకోలేని అమాయకుడైన వివేక్ ఎలా కారణమవుతాడని తను ఇన్నాళ్ళు వాదించుకోవటం జరిగింది. ఫలించని తన ప్రేమని కాలేజీలో పాఠాలు చెప్పడంపై కేంద్రీకరించి ఒక అధ్యాయం ముగిసిందని భావిస్తున్న దశలో ఎడారిలాంటి తన హృదిలో ఎమోషనల్ ఎక్స్ప్లోజన్. వివేక్కి ఉరిశిక్ష పడిందని ఒక తల్లిని తప్ప ఈ ప్రపంచంలో నా అన్నవాళ్ళు అనే ఆనవాళ్లే లేకుండా ఒంటరిగా మిగిలిపోయి మృత్యుగడియల్ని లెక్కించుకుంటున్న ఒకప్పటి తన ప్రియుడిని రక్షించుకోవడం నేరమా? కాదు, ముమ్మాటికి కాదు. ఎవరేమనుకున్నా, ఎలా ఎదురు తిరిగినా ప్రేమని తను బ్రతికిస్తుంది. తద్వారా తను బ్రతుకుతుంది. ఎన్నడూ లేని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చిన మనోజ్ఞ ఒకంత మనశ్శాంతిగా కళ్ళు మూసుకున్న ఆమె కనురెప్పల మాటు వివేక్ని రక్షించే పథకం క్రమంగా ఊపిరి పోసుకుంటోంది. మరుసటి రోజు సాయంత్రం 4:30కి ఒక వ్యక్తి రామదాసుని కలిసేందుకు జైలుకు వచ్చాడు. రామదాసు ఇనుప జల్లెడ వెనుక నించుని తన కోసం వచ్చిన వ్యక్తిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఏం కిట్టు, ఎనీ ఇన్ఫర్మేషన్? ఒకంత సందేహిస్తూ అడిగాడు రామదాసు. అవునన్నా, జస్వంతరావు బంగ్లాలో సందడిగా ఉంది. భవానీని పిలిపించారు. భవానీ కనిపించక నెలలే అయింది. మరలా హఠాత్తుగా నిన్న కనిపించాడు ఆందోళనగా అన్నాడు కిట్టు పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ. అంటే నేను ఊహించింది నిజమేనన్నమాట నిట్టూరుస్తూ అన్నాడు రామదాసు. ఏంటన్నా అది? భవానీ మనుషులు జైల్లోకి వచ్చే ప్రయత్నంలో ఉండి ఉంటారు. ఎందుకు? నన్ను చంపటానికి. కిట్టు షాక్ తిన్నాడు. అయినా వెంటనే తేరుకున్నాడు. అయితే మేము లోపలికి వస్తాం ఆవేశంగా అన్నాడు కిట్టు. మన వాళ్ళని పంపించు, నువ్వు లోపలికి రాకు, నీతో బయటే పని ఉంది. అదేంటన్నా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, నేను లేకపోతే ఎలా? నువ్వు బయట ఉండి చేయవలసిన ముఖ్యమైన పనులున్నాయి. నాయుడు నాకు అండగా ఉంటాడులే.
ఏం చేయాలి చెప్పన్నా? 4 రోజులు ఆగిరా చెబుతాను. ఇక్కడ నేను మనిషిని చూశాను. వాడి శక్తి సామర్థ్యాన్ని, తెలివితేటల్ని పరీక్షించి సరిపోతాడనుకుంటే నీకు పన్ను పురమాయిస్తాను అన్నాడు రామదాస్ సాలోచనగా. కిట్టు ముఖంలో ఒకంత నిరాశ కనిపించింది. నువ్వు చేయలేవని కాదురా కిట్టు, ఏ పనికి ఏ మనిషి సరిపోతాడో సరిగ్గా అంచనా వేయాలిగా అందుకు. అయినా కిట్టు ముఖంలో ఒకంత అలక అలుముకుంది. సొంత కంపెనీని ఓనర్ దగ్గరుండి చూసుకునే విధానానికి, గవర్నమెంట్ కంపెనీని ఉద్యోగులు చూసుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. అది వ్యాపారానికి పరిమితం. అక్కడ లాభ నష్టాల లెక్కలే ఉంటాయి. రూపాయి పోవడము రావడము. కానీ ఇందులో ప్రాణం తీయటమో కోల్పోవటమో జరుగుతుంది. చిన్న పొరపాటు మొత్తం నా పథకాన్నే నీరుగార్చి వేస్తుంది. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే పగ ప్రతీకారాలు ఇక్కడ ముఖ్యం. నువ్వు చేయగలవు, కానీ అందులో నా మీద కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. హతమార్చవలసిన వ్యక్తులపై వ్యక్తిగతమైన పగ ప్రతీకారాలు ఉండవు. పర్సనల్ డ్రైవింగ్ ఫోర్స్ నీలో ఉండదు. కోర్స్ నీకు తెలియకుండానే నీలో ఏ మూలో ఆ డ్రైవింగ్ ఫోర్స్ లోపిస్తుంది. దాని మూలంగా అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్న టైంకి జరగవు. దాని మూలంగా నేను నా జీవిత ధ్యేయాన్ని త్యాగం చేసుకోవలసి వస్తుంది. బయట ఉండి నువ్వు చేయవలసిన పని కూడా ఎంతో రిస్క్తో కూడుకున్నది. ఇక వెళ్ళిరా, వాళ్ళు తయారవగానే మన వాళ్ళని తయారు చేయి. నా జీవితం చివరి ఘట్టంలో జరగబోతున్న ఆఖరి పోరాటం ఆరంభం కాబోతోంది. గుడ్ బై అంటూ రామదాస్ కిట్టు చేతి వేళ్లను ఆప్యాయంగా స్పృశించి లోపలికి వెళ్ళిపోయాడు వడివడిగా. ఎన్నాళ్లుగానో పని లేక గోళ్లు గిల్లుకుంటున్న తమ బ్యాచ్కి చేతి నిండా పని తగలబోతోంది. ఆయుధాలు బయటకు రాబోతున్నాయి. ప్రాణాలు రెపరెపలాడటం ఖాయం అని స్వగతంలో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కిట్టు. హీ విల్ బీ హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈజ్ డెడ్. జడ్జి అన్న పై మాటలే వివేక్ మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకే లంచ్ కోసం ప్లేట్ చేతపట్టుకుని నించున్న యాంత్రికంగా కదిలి ముందుకెళ్తున్నాడే తప్ప ఈ ప్రపంచంలో లేడు. వివేక్నే శ్రద్ధగా పరికిస్తున్నాడు రామదాసు మనసులోకి ఆలోచన రానే రాదు. వస్తే అది వాస్తవ రూపం ధరించే వరకు నిద్రపోడు. వివేక్ సత్తుపల్లెంలో పెద్ద అన్నం ముద్ద, గరిటెడు సాంబారు పడ్డాయి. మరికొంచెం ముందుకెళ్ళి నించున్నాడు, కానీ భోజనం చేయటం లేదు. అంతలో అనుకోని సంఘటన జరిగింది. జస్పాల్ అనే ఖైదీ దృష్టి వివేక్ మీద పడింది. నీకు ఆకలిగా లేనట్టుంది, నాకు పెట్టేయి అంటూ వివేక్ వైపు చేయి చాపాడు జస్పాల్. చటుక్కున్న స్పృహలోకి వచ్చి వివేక్ ఒకంత భయంగా వెనక్కి తగ్గి ప్లేట్ని తనకు మరింత దగ్గరగా జరుపుకున్నాడు. నీ ప్లేట్ని నా ప్లేట్లో పంచిబే తిరిగి అన్నాడు జస్పాల్ జబర్దస్తిగా. జస్పాల్ ఆ నగరంలో చిన్న సైజు గూండా. పెట్టుబే. జస్పాల్ అంతకంతకు రెచ్చిపోతున్నాడు. ఇదంతా దూరం నుంచి రామదాస్ గమనిస్తూనే ఉన్నాడు. అప్పటికే వివేక్ జైల్లో దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు. తరచూ జైలుకు వచ్చే రౌడీలు, గుండాలు వివేక్ని విసిగించటం, బాధించటం మామూలైపోయింది. సీనియర్ రౌడీలు, గుండాలు జైల్లో గ్రూప్స్ తయారు చేసుకుని వివేక్ లాంటి మెత్తటి వారిని, కొత్తగా జైలుకు వచ్చిన వారిని బెదిరించి భయపెట్టి సర్వెంట్స్గా వాడుకోవడం జైల్లో సర్వసాధారణం. ఒక రాత్రి జరిగిన అతి దారుణమైన సంఘటన వివేక్కి తీవ్రమైన డిప్రెషన్కి గురి చేసింది. జైల్స్లో మెన్స్ హాస్టల్స్లో మిలిటరీలో హోమోసెక్స్ సర్వసాధారణమైన విషయం. అది తెలియని వివేక్ ఆదమర్చి నిద్రపోతుంటే దాడి జరిగింది. ఫర్వర్టెడ్ సెక్స్ అతనిపై ప్రజ్వరిల్లింది. అలాంటి హేయమైన అనుభవం అతన్ని అప్పటికే పీడకల్లా వెంటాడుతోంది. ఆ రోజు నుంచే మోకాళ్ళ మధ్య తలదూర్చి ఏడవడం తగ్గించుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాడు. రెసిస్ట్ చేయకుంటే జైల్లో తన జీవితం మరింత దుర్భరమవుతుందని భావించాడు. కానీ మొండిగా ఎలా ఎదురు తిరగాలో తెలియక తన అసమర్థతకి తానే చింతిస్తూ గడుపుతున్నాడు. మర్యాదగా అడిగితే ఇవ్వవుగా అంటూ జస్పాల్ వివేక్ చేతిలోని ప్లేట్ని లాగేసుకుని ఒక్క తోపు తోశాడు. ఊహించని ఆ పరిణామానికి వివేక్ 4 అడుగులు ఆవలకెళ్ళి దబ్బున కింద పడిపోయాడు. జస్పాల్ వివేక్ ప్లేట్లోని అన్నాన్ని తన ప్లేట్లోకి వంపుకొని ఖాళీ ప్లేట్ని వివేక్ ముఖం మీదకు విసిరి వెళ్ళిపోయాడు. వివేక్ కళ్ళ వెంట నీరు అలా కూలబడిపోయి లోన రోధించాడు తప్ప లేవలేకపోయాడు. లేచి ప్రతిఘటించలేకపోయాడు. నీకు సిగ్గుగా లేదు? నీ నోటి ముందు కూడిని లాగేసుకుపోతే అసమర్థుడిలా చేతులు ముడిచి కూర్చున్నావేం? రామదాసు నెమ్మదిగా వివేక్ దగ్గరికి వచ్చి అతను లేచేందుకు చెయ్యి అందిస్తూ అన్నాడు. నా కర్మ సార్, నా ప్రారంధం. ఇలా తగలడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్నాడు వివేక్ చిన్నపిల్లాడిలా కళ్ళొత్తుకుంటూ. రామదాస్ నవ్వాడు. ఆ పైన కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. 500-600 మంది ఖైదీలు సందడిగా అరుస్తూ కేకలేసుకుంటూ భోజనాలు చేస్తున్నారు. సెంట్రీలు అప్రమత్తంగా వారిని గమనిస్తూ పహరా కాస్తున్నారు. ఖైదీలు ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుంటారు. అక్కడ ఆధిపత్యం కోసం.
ఆ సందర్భంలో వాళ్ళు గాయపడిన ఒక్కోసారి చనిపోవడం కూడా జరుగుతుంటుంది. పై అధికారుల నుంచి మందలింపు, అక్షింతలు తప్పవు. మీ అమ్మ చెప్పినట్లు జైలు నుంచి తప్పించుకుని మీ కుటుంబాన్ని నాశనం చేసిన వారి మీద పగ తీర్చుకోరాదు ఉన్నట్టుండి అన్నాడు రామదాసు. వివేక్ ముందు ఆశ్చర్యపోయి చూశాడు. రామదాసు వైపు ప్రపంచ వింతని చూసినట్లు. ఇక్కడ ఎదురవుతున్న ప్రత్యక్ష నరకం నుంచి పారిపోవాలనే ఉంది, కానీ ఎలా? మరో రకంగా అతను అసంతృప్తిని వెలిబుచ్చాడు. శభాష్, కానీ పగ తీర్చుకోవటానికి కాదన్నమాట. ఇక్కడ తోటి ఖైదీలు పెడుతున్న నరకం భరించలేక, అంతేనా? వివేక్ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. జైల్లోంచి ఏ ఖైదీ అయినా ఎందుకు తప్పించుకోవాలనుకుంటాడో తెలుసా? పగా ప్రతీకారాలు తీర్చుకోవటానికి, లేదా ఫాల్స్ ఐడెంటిఫికేషన్తో బయట సరదాగా బ్రతికేందుకు. కానీ నువ్వు జైలు జీవితపు నరకాన్ని తప్పించుకోవటం కోసం, కనీసం ఉరిశిక్ష నుంచి తప్పించుకోవటం కోసం కూడా కాదు. రామదాసు మాటల్లో ఉన్న వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేం కాదు వివేక్. అందుకే అతని ముఖం ఒకంత పాలిపోయింది. తప్పించుకోవాలనే ఉంది, కానీ ఎలా అని అడిగా గుర్తుందా? రామదాస్ అంటుండగానే వివేక్ భయపడిపోయి దూరం నుంచి తనకేసి చూస్తున్న సెంట్రీని చూపించాడు. నీ భయాన్ని నాకు నేర్పేలా ఉన్నావు. గ్రేట్ ఎస్కేప్ సినిమా చూసావా? భోంచేసే సత్తుపళ్ళాలతో 300 గజాల సొరంగాన్ని 2 నెలల పాటు తవ్వి బయటపడ్డారు ఖైదీలు. తప్పించుకోవాలని మనసులో స్థిరంగా అనుకోవాలే కానీ అదేమంత కష్టసాధ్యం కాదు. వివేక్ వణికిపోతూ చూశాడు రామదాస్ వైపు. మీ కుటుంబాన్ని నాశనం చేసిన వారి మీద నీకు పగ తీర్చుకోవాలని లేదా? ఉంది, కానీ ఎలా? నీ పరంగా ప్రతిదీ ప్రశ్నతో ఆరంభం కావటం చిరాగ్గా ఉంది. నీపై నీకు నమ్మకం లేదు, నీ శక్తిపై నీకు నమ్మకం లేదు. ముందు అది రావాలి. ఎలా అని ప్రతిదానికి ప్రశ్నిస్తున్నావుగా, ఇప్పుడే చూపిస్తాను. నేను చెప్పినట్లు చేస్తావా? శాసిస్తున్నట్లుగా అడిగిన రామదాస్ వైపు చూసి చేయలేనని అనలేకపోయాడు వివేక్. జస్పాల్ని నేను ఇక్కడికి రప్పిస్తాను. కళ్ళు మూసుకొని ధైర్యాన్ని కూడా తీసుకొని లాగిపెట్టి ఒకటి ఇవ్వు. ఇవ్వగానే జస్పాల్ కేసు చూడకుండా ఎటో తిరిగి నిర్లక్ష్యాన్ని నటించు. ఏం జరుగుతుందో చూద్దు కానీ అతను నిన్నేం చేయకుండా ఇకపై నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నాపై నమ్మకం ఉంచు, రామదాసు మెస్మరైజ్ చేస్తున్నట్టుగా అన్నాడు. ఎందుకో ఏమిటో తెలియకపోయినా వివేక్ క్రమంగా రామదాస్ మెస్మరిక్ స్పెల్లో పడిపోతున్నాడు. దానికి తోడు ఒకంత ఆసక్తి కూడా అతనిలో చోటు చేసుకుంది. ఏ మూల ప్రతీకారపు ఛాయ లేకపోలేదు. చేస్తాను అన్నాడు వివేక్ తన కాళ్ళ దగ్గర పడున్న తన సత్తుపళ్ళాన్ని చూస్తూ. వివేక్ మాటల్లో ఓ విధమైన స్థిరత్వాన్ని పసిగట్టాడు రామదాసు. వెంటనే జస్పాల్ కోసం కబురు పెట్టాడు పక్కనే ఉన్న ఓ ఖైదీతో. రామదాసు అవిటివాడే అయినా, మాజీ గుండా అయినా చిల్లర గ్యాంగులకి, గుండాలకు, రౌడీలకు ఓ విధమైన గౌరవమే కాదు, భయం కూడా. మొండిగా మూర్ఖంగా భుజబలంతో నేరాలు చేయటం వేరు, తెలివిగా చట్టంలోని నొసుగుల్ని అడ్డం పెట్టుకుని చట్టానికి దొరకకుండా నేరాలు చేయటం వేరు. ఇదిగో ఇలాంటి చౌరస్తా దగ్గరే రామదాస్ మిగతా వారి నుంచి ప్రత్యేకంగా గుర్తించబడతాడు. వివేక్ పరంగా రామదాస్ చెప్పింది కేవలం సాహసమే కాదు, దుస్సాహసం కూడా. జస్పాల్ నలుగురు ప్రాక్టీసుడు. నేరాలు చేయటం అతని వృత్తి అయితే చేసి ఆనందించటం అతని ప్రవృత్తి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. జస్పాల్ని కొట్టడం, కొట్టకపోవటం రెండు తన పాలిట ప్రమాదాలే. తన మాత్రమైనా ఆ జైల్లో ప్రశాంతంగా ఉన్నాడంటే రామదాస్ తనకు పరిచయమైన రోజుల నుంచి అందుకు కారణం రామదాసే. కేవలం తను రామదాసు మనిషిననే భ్రమే తన నుంచి చాలామందిని దూరంగా ఉంచింది. ఇప్పుడు ఇక రామదాస్ చెప్పినట్లు చేస్తే తను రామదాసు మనిషిననే విషయం జైలంతా పాకిపోతుంది. అప్పుడు ఇక తన జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు. చివరకు జైలు స్టాఫ్ కూడా. అది ఒక రకంగా తనకు మంచిదే. తనకు చావు ఎలాగూ తప్పదు. తన మరణశాసనం ఎప్పుడో న్యాయస్థానంలో లిఖించబడింది. చావు తప్పదు అనుకున్నప్పుడు ఆ చావుకి ముందుండే రోజుల్ని అయినా ప్రశాంతంగా గడపటమే వివేకవంతుడి లక్షణం. దైవం తన కోసం, తన భక్తుడి కోసం కల్పించుకున్న ప్రార్థనా కాలం అది. మనిషికి అల్టిమేట్ ఫియర్ మృత్యువు. దానికన్నా మిగతావన్నీ చిన్నవే. జైల్లో తనేం చేసినా, తననేం తన తోటి ఖైదీలు తన ఊరికన్నా ముందే చంపరుగా. అదంత తేలికేం కాదు. నేరస్తుడు బయట చేసే నేరాలు చట్టం దృష్టికి రావచ్చు, రాకపోవచ్చు. కానీ జైల్లో ఏ చిన్న నేరం జరిగినా జైలు స్టాఫ్ దృష్టికి వస్తుంది, శిక్ష పొడిగించబడుతుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. సో తను ధైర్యం చేయవచ్చు. చేసి జస్పాల్ దౌడని పగలగొట్టాలి. అన్యాయంగా తన నోటి ముందు అన్నాన్ని లాక్కుంటాడా? క్షణాల్లో ఇవన్నీ ఆలోచించి తానే ధైర్యపరచుకున్న వివేక్ రాబోతున్న జస్పాల్ కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని ఎందుకు చంపాడు? ఎదురుగా చంపలేకనేనా?
రాముడు చెట్టుచాటు నుండి వాలిని ఎందుకు వధించాడు? ఎదురుగా ఉండి వధించలేకేనా? కారణం లేకుండా ఏ కార్యము జరగదు. భీష్ముడి చావు ఆయన చేతిలోనే ఉంది తప్ప ఆయనతో పోరాడే వారి చేతుల్లో లేదు. కౌరవుల పక్షాన ఉన్న భీష్ముడు మహాపురుషుడు, సకల విద్యా పారంగతుడు, న్యాయకోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. అయినా సరే ధర్మ సంస్థాపన కోసం భీష్ముడిని ఏదో విధంగా వధింపక తప్పదు. ఇనుముతో సహవాసం చేస్తే నిప్పుకి సుత్తి దెబ్బలు తప్పవు. ధర్మ సంస్థాపన కోసం అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడు. అహంభావి అధర్మ పాలకుడు అయిన వాలిని శ్రీరాముడు కూడా అధర్మంగానే వధించాడు. ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం వాలి కొడుకైన అంగదుడినే యువరాజం చేసి సుగ్రీవుడిని ట్రస్టీగా పెట్టాడు. అంటే లక్ష్యం కోసం, ఆ లక్ష్యంలో న్యాయం ధర్మం ఇమిడి ఉన్నప్పుడు తప్పు చేయటమే ఒప్పు అవుతుంది చెప్పటం కొద్ది క్షణాలు ఆపాడు రామదాసు. ఓ మాజీ గుండా నోటి నుంచి రామాయణం భారతాలు వివేక్ విభ్రాంతికి గురయ్యాడు. అయినా క్షణాల్లో తీరుకున్నాడు. మీరన్నది నిజమే, ఆ పవిత్ర గ్రంథాలు మనకు తలమానికాలే, అది కాదన్ను. కానీ ఇక్కడి సందర్భం వేరు. మీరు పరోక్షంగా నన్ను పగ ప్రతీకారాల వైపు మరలిస్తున్నారు. నా వ్యక్తిగతమైన పగ ప్రతీకారాలు తీర్చుకోవడంలో ధర్మం న్యాయం ఎలా ఉంటాయి? వ్యక్తిగత స్వార్థమే కదా. వివేక్ ఓరగా దూరం నుంచి వస్తున్న జస్పాల్ని చూస్తూ అడిగాడు. రామదాసు నవ్వాడు. పర్వాలేదు, మెదడు మొద్దుబారలేదు. నా సందేహం తీర్చవలసిందే. స్వార్థంతో కూడుకున్నదైనా స్వధర్మమే పరధర్మం కంటే గొప్పదని గీతలో చెప్పలేదా? అహం, పగ, ప్రతీకారాలు, స్వార్థం చెడ్డవన్న గీతే తిరిగి స్వధర్మం గురించి చెప్పింది. అంటే ఏమిటి అర్థం? సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ధర్మశాస్త్రాన్ని అన్వయించుకోమనేగా. వార్ ఫర్ పీస్, శాంతి కోసం యుద్ధం, ధర్మం కోసం రక్తపాతం సమర్థించదగ్గవే. నువ్వు తప్పు చేయలేదు, అది నీకు తెలుసు. నిన్ను అంచనా వేసుకున్న నాకు అది తెలిసిపోయింది. నిర్దోషమైన నీకు ఊరిపడింది. నీకు నీ కుటుంబానికి అన్యాయం చేసిన దోషులు తప్పించుకు తిరుగుతున్నారు చట్టాన్ని మభ్యపెట్టి. 100 మంది నేరస్తులను తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని భారతీయ శిక్షాస్మృతి చెప్పటం లేదా? కొందరి మూలంగా నీకు నీ కుటుంబానికి జరిగిన అన్యాయం నీకు వ్యక్తిగతమైనదే. ఆ కొందరిని తెలిసి కూడా రక్షించకుండా వదిలేస్తే వాళ్ళు మరికొందరికి, సమాజానికి కీడు చేస్తారు. సమస్య అప్పుడు వ్యక్తిగతం నుంచి సమిష్టి గతానికి రూపాంతరం చెందుతుంది. అప్పుడు వారిని వధించడం ధర్మమే కదా, న్యాయాన్ని నిలబెట్టలేడమే కదా. నీకు అన్యాయం చేసిన వాళ్ళు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు దుర్మార్గులు అని నీకు తెలిసి కూడా వదిలేయడం నీవు తెలిసి చేసే పెద్ద తప్పు అవుతుంది. స్థిరంగా గంభీరంగా అంటున్న రామదాస్ వైపు కన్నార్పకుండా విస్తుపై చూశాడు వివేక్. ఇవన్నీ చెబుతున్నందుకు గాను నేను శ్రీకృష్ణ భగవానుడినో సుగ్రీవుడినో కాను. ఆ పవిత్ర గ్రంథాల గురించి చెప్పడానికి ఒక మాజీ గుండాగా నాకున్న అర్హత ఏమిటో అని కూడా నీకు అనిపించవచ్చు. నేను గుండానా సత్పురుషుడినా అన్న మీమాంస చట్టానికి, సమాజానికే తప్ప ఆ మహాగ్రంథాలకు ఉండదు. హిందువునై పుట్టినందుకు రామాయణ భాగవత గ్రంథాలని స్మరించుకునే హక్కు ఉందని భావిస్తున్నాను. దేవుడి గుడిలోకి పరమనిష్టాగరిష్ఠుడైన భక్తుడు వెళతాడు. పరమ దుర్మార్గులైన, స్వార్థపరులైన రాజకీయ నాయకులు, లంచగొండులైన ప్రభుత్వోద్యోగులు వెళతారు. దేవుడు కానటం లేదుగా. ఇక వాటి ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, స్ఫూర్తి కోసం నిన్ను నీవు ఆయత్తం చేసుకునేందుకు. మనిషికి ఎప్పుడూ సందేహాలే. తను చేయాలనుకున్న దాని మీద తనకే నమ్మకం, గౌరవం తక్కువ ఉంటాయి. అపనమ్మకం ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. అయినా చేయాలనే ఉంటుంది. అప్పుడే మన పవిత్ర గ్రంథాల్లోని దృష్టాంతాలు అతనిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోధి చేస్తాయి. వాళ్లే చేయగలేనిది మనం చేసే తప్ప అన్న ఒక వాదనని మన ప్రయత్నానికి వత్తాసుగా తెచ్చుకుంటాం. రెడీ అయిపో, జస్పాల్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. శత్రువుది భయంకరమైన రూపమైనప్పుడు, ప్రత్యక్షంగా చూస్తూ యుద్ధం చేయలేనప్పుడు కళ్ళు మూసుకొని అంధకారాన్ని ఆశ్రయించి అందులో మొండిగా దెబ్బతీయటమే చేయగలిగింది. కమాన్ మూవ్ విత్ కరేజ్ అండ్ డిటర్మినేషన్. వివేక్లోని రక్తాన్ని హై వోల్టేజ్లో మరిగించేస్తున్నాడు రామదాసు. న్యాయంగా నీ వాటాకి వచ్చిన ఆహారాన్ని లాగేసి పరాన్నజీవి అయిన దుర్మార్గుడు తన అతి ఆకలిని ఆబని తీర్చుకునేందుకు అన్యాయాన్ని ఆశ్రయిస్తే నీకు మిగిలింది దాడే. కమాన్ బీట్ హిమ్. ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టున్న అతని చెవుల్లో రామదాస్ ఇస్తున్న ఉత్తేజం ఎకోలో వినిపిస్తోంది. అంతే. ఆ మరుక్షణం శరీరాన్ని బిగించి ఉక్కు ముక్కలా తయారు చేసుకొని ఆఖరిసరిగా ఊరగా తనకి చాలా దగ్గరగా వచ్చిన జస్పాల్ని
చూశాడు వివేక్. తమ ఇద్దరికి మధ్యనున్న దూరాన్ని, అతని దవడ ఏ కోణంలో ఉన్నది గుర్తించాడు క్షణాల్లో. కళ్ళు మూసుకున్నాడు. దగ్గరికి వచ్చిన జస్పాల్ ఏమిటన్నట్లుగా పొగరగా తల ఎగిరేశాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. అక్కడ గాలి స్తంభించిపోయింది. ఉత్కంఠ ఊపిరి పోసుకుంది. జస్పాల్ తనని ఎందుకు రామదాసు పిలిపించాడో తెలియక నోరు తెరిచి అడగబోతున్నంతలో జరిగిందది. రాముడు చెట్టుని అడ్డం పెట్టుకుని అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుంటే నువ్వు నీ కనురెప్పల్ని అడ్డం పెట్టుకో. రామదాసు మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా ఒంట్లోని శక్తిని అంతటిని కూడా తీసుకుని ఊపిరిని గుండెల నిండుగా పీల్చుకొని దమ్ము పట్టి చేతిని ఉక్కు ముక్కలా చేసి అంచనాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కటేశాడు వివేక్. అంతే. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారి ఉలిక్కిపడినట్లయింది. అసలేం జరిగిందో తెలిసేలోగానే కళ్ళు బయర్లు కమ్ముతుండగా నేల మీదకి జారిపోయాడు జస్పాల్. ముందు జరిగిందేమిటో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది క్షణాలు గడిచాయి. నిర్ఘాంతమైన జస్పాల్ తేరుకున్నాడు. దిగ్భ్రాంతిగా వివేక్ రామదాస్ కేసి చూశాడు. రామదాసు పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం, తృప్తి. జస్పాల్ని పిలుచుకొచ్చిన ఖైదీ ఉలికిపాటుకి గురయ్యాడు. తను చూసినది నిజమేనా అని. వివేక్ని తక్కువ అంచనా వేశావు. ఇతను బహుబలశాలి. 5-6 మర్డర్స్ ఒకేసారి చేసి జైలుకు వచ్చాడు. నువ్వు అన్నం లాక్కున్నప్పుడు కావాలనే ఆగాడు. నీలో మార్పు కోసం ఒకంత టైం ఇచ్చాడు. నువ్వు తన దగ్గర లాక్కున్న అన్నాన్ని తెచ్చివ్వలేదు, క్షమాపణను అడగలేదు. అందుకే ఇలా చేశాడు. వివేక్ ఎత్తు, లావు, మెలితిరిగిన కండల్ని, నిబరాన్ని, ధైర్యాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని సారీ చెప్పి వెళ్ళు. లేదంటే రాత్రికో రేపో జైలు సిబ్బంది చూడకుండా నీ ప్రాణాలను తోడేస్తాడు. అసలు వివేక్ 25 దాకా మర్డర్స్ చేసి చట్టం దృష్టికి రాకుండా తప్పుకున్నాడు. ఈ మధ్య చేసిన వాటికి పొరపాటున దొరికిపోయాడు. గతంలో అతను చేసిన 25 మర్డర్స్ని ప్రాసిక్యూషన్ బియాండ్ డౌట్ నిరూపించలేకపోయింది. అతను అమాయకుడు, అసమర్థుడు కాదు, అలా నటిస్తున్నాడు అంతే. నలుగురు ప్రాక్టీసుడు వివేక్. ఇక ఆ పైన నీ ఇష్టం అన్నాడు రామదాస్ కావాలని కల్పించి చెబుతూ. అప్పటికి ఇంకా వివేక్ కళ్ళు తెరవలేదు. నలుగురు ప్రాక్టీసుడైన జస్పాల్ సైతం డీప్ షాక్లోకి లోనయ్యాడు. రామదాసు మాటలు అతన్ని అలర్ట్ చేశాయి. త్వరగా చెప్పి పారిపో, లేదంటే. రామదాసు మాటలు ఇంకా పూర్తి కాలేదు. సారీ అని చెప్పి జస్పాల్ పరుగులాంటి నడకతో ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయాడు. అతను లేని కొద్ది క్షణాలకు కళ్ళు ఇప్పాడు అతను. ఎదురుగా రామదాస్ తప్ప మరెవరూ లేరు. అదే ఆశ్చర్యాన్ని కళ్ళ ద్వారా వ్యక్తపరిచాడు అతను. నీ దెబ్బకు జస్పాల్ కంగు తిని, షాక్ తిని, భయంతో సారీ చెప్పి పారిపోయాడు. నేను అతనికి నీ గురించి ఏం చెప్పానో విన్నావా అన్నాడు రామదాసు. లేదన్నట్టు తలని అడ్డంగా తిప్పాడు అతను. తిరిగి చెప్పాడు రామదాసు. ఈసారి షాక్కి గురి కావడం వివేక్ వంతైంది. భయం అన్నది మానసికమైనది. శారీరక బలాన్ని మనసే శాసించేది. ఆ శాసించే మనస్సునే దెబ్బతీస్తే అదే నేను ఇప్పుడు చేసింది. ఒక వ్యక్తిలో భయాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తే శారీరకంగా తనని తాను పరీక్షించుకోకుండానే సగానికి పైగా తన ప్రత్యర్థి చేతిలో కృంగిపోతాడు. ప్రపంచాన్ని శాసించే రాజులు, ఏలిన చక్రవర్తులు శారీరకంగా బలాఢ్యులు కావటం మూలంగానే చక్రాన్ని తిప్పలేదు. ఇప్పుడు ఈ జైల్లో నీ జోలికి ఎవరు రారు. చివరకు సెంట్రీలు కూడా. ఎందుకో బాగా ఆలోచించి వంట పట్టించుకో, జీర్ణించుకో, వస్తాను అంటూనే రామదాసు కుంటుకుంటూ బేరెక్స్ వైపు సాగిపోయాడు. వెళుతున్న రామదాస్ కేసి అలా అంతలేసి కళ్ళతో చూస్తుండిపోయాడు వివేక్. ఆ సాయంత్రానికి ఆ వార్తకి కాళ్ళొచ్చాయి. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరికీ కాదు, సెంట్రీలకు కూడా వివేక్ అటాక్ సంగతి తెలిసిపోయి ఆశ్చర్యపోయారు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంకా నయం, మొన్న ఈ మధ్య నేను మెత్తగా కనిపిస్తున్నాడు కదా అని మొత్తబోయాను. అదే చేస్తుంటే 26వ మర్డర్ జరిగిపోయేది అని కొందరు, రామదాస్ అండ చూసుకొని ఆ వీరంగం అని మరికొందరు. ఎంతకాలంగానో మర్డర్స్ చేస్తున్నా ఇంతకాలం దాకా చట్టానికి దొరకలేదంటే ఎంత తెలివైనవాడో, ఇప్పుడు మాత్రం ఎలా దొరికాడో, అయినా ఊరి వాడినేం చేయలేదు అని ఎందరో. ఒక దెబ్బకే జస్పాల్ నెలకొరిగాడంటే అతను పూర్తిగా రెచ్చిపోతే, ఏమో అతను ఉరికంబం ఎక్కుతాడంటే నాకేమాత్రం నమ్మకం కలగటం లేదు అని చాలామంది వ్యాఖ్యానించారు. తెలుసో తెలియకో ఆ వ్యాఖ్యానాలు క్షణాల్లో రామదాసుని చేరిపోయాయి. ఆ పైన అవి వివేక్ని చేరి అతన్ని అంతలేని ఆశ్చర్యానికి గురి చేశాయి. చిత్రం ఏమిటంటే ఆ సంఘటన రామదాసు యుక్తి వల్ల జైలు సూపరింటెండెంట్ వీరనారాయణకి కానీ సబ్ జైలర్ నాయుడికి కానీ చేరలేదు. క్రమంగా జైల్లో సంధ్య చీకట్లు ముసురుకోసాగాయి. జైలు గంట 6 సార్లు మోగి నిశ్శబ్దంలోకి జారుకుంది. పటిష్టమైన పహరా మొదలైంది. బూట్ల నాడాల శబ్దం వరండాల గచ్చు మించి ఖైదీల చెవులకు సోకుతోంది. రాత్రి 10 గంటలవుతోంది. జైలు నిశ్శబ్దంలో మునిగి ఉంది. జైలు సెర్చ్ లైట్స్ కాంతిలో పట్టపగల్లా ఉన్న పరిసరాలపై చీకటి దుప్పటి పచ్చుకొని ఉంది. 12వ బ్లాక్లోని సెల్ నెంబర్ 118, సెల్ నెంబర్ 127 ఆ ప్రాంతంలో పచ్చుకున్న
శ్మశాన నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. మెల్లగా సంభాషణ నడుస్తోంది అక్కడ. ఆ జైల్లో ఏ కూప్కి ప్రాణప్రతిష్ఠ జరగటం లేదని నిబ్బరంతో జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ జైలు క్వార్టర్స్లో తన 10 ఏళ్ల కూతురికి ఏదో ట్రెజరీ హంటింగ్ స్టోరీని ఆసక్తిగా చెబుతున్నాడు. ఆయన భార్య తులసి గది అసహనంగా ఉన్న కూతురు ముందు లేక ఉక్రోషంగా చూస్తుండిపోయింది. వీరనారాయణ ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ కేడర్. వృత్తి కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టి వీరనారాయణకి తన భార్యన్న బిడ్డన్న ప్రాణం. అతని ఇంట్లో ఉన్న అతని దృష్టంతా జైలు మీదే ఉంటుంది. ఆయన దేన్ని ఎవరిని అంత తేలిగ్గా నమ్మడు. అలాంటి సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ని సైతం తన నటనతో బుట్టలో వేసుకున్నాడు సబ్ జైలర్ నాయుడు. ప్రస్తుతం ఆ నాయుడి సహకారంతో సెల్ నెంబర్ 118 సెల్ నెంబర్ 127 మాట్లాడుకుంటున్నాయి. జస్పాల్ అనవసరంగా నీ ప్లేట్ని లాక్కోలేదు. దానికి కారణం ఉంది తెలుసా? రామదాసు ఊతల దగ్గర కూర్చొని వివేక్ కేసే చూస్తూ అన్నాడు. రౌడీకి కారణం ఏంటి? రౌడీ చేష్టలకి కారణాలు ఉండాల్సిన అవసరం లేదేమో. నిజమే, కానీ జస్పాల్కి కారణం ఉంది. ఏమిటది? నీకు ఆహారం అందకుండా చేయమని, నీ కడుపు మార్చమని ఒకరు చెప్పారు. అందుకు గాను నాయుడికి లంచం కూడా ఇచ్చారు. వివేక్ క్షణకాలం ఆశ్చర్యపడాడు. ఎస్, తిరిగి అన్నాడు రామదాసు. ఎవరికి అవసరం ఉంది? మీ అమ్మకి. వాట్? షాకింగ్గా అన్నాడు వివేక్. ఎస్, వివేక్ని నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తున్నాడు. ఎత్తుకు తగ్గ లావు బరువు ఉన్నాడు. మెలితిరిగిన పటిష్టమైన కండబలం కూడా ఉంది. కానీ పిసరంత ధైర్యం, తెగువ, మొండితనం లేవు. జరిగిన దాన్ని నిర్లిప్తంగా అంగీకరించడం తప్ప ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకుందామన్న పట్టుదల లేని నిర్భాగ్యుడు. అసమర్థుడైన మంచివాణి కనటం కన్నా సమర్థుడైన దుర్మార్గుని కనుంటే నా కోరిక నెరవేరేది. 50,000 చూపిస్తేనన్నా ఉత్సాహపడతాడనుకున్నాను. లాభం లేకపోయింది. ఏ విషయాన్ని వెంటనే తేల్చుకోలేని వృద్ధులు విషయాన్ని నాంచి చావకుండా, బ్రతకకుండా, నిర్ణయం తీసుకోకుండానే, ఏమీ సాధించకుండానే చేస్తారు అని ఒక్క క్షణం ఆగాడు రామదాసు. వివేక్కి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. మీ అమ్మే ఈ మాటలు అంది. మొన్న నిన్ను కలిసేందుకు మీ అమ్మ వచ్చింది. నిన్ను జైల్లోంచి తప్పించుకొచ్చి పగ తెచ్చుకోమంది. నువ్వు అది సాధ్యం కాదన్నావు. దాంతో కోపగించుకున్న మీ అమ్మ సబ్ జైలర్ నాయుడిని కలిసింది. 1000 రూపాయలు ఇచ్చి నీ కడుపు మార్చి హింసించమంది. ఆ వయసులో సైతం మీ అమ్మకున్న పగ, ప్రతీకారం నీలో లేవే? పులి కడుపున పులి లాంటి నువ్వెలా పుట్టావు? వింతే, నెట్టూచుతూ అన్నాడు రామదాసు. ఆ జైల్లో రామదాసుకున్న నెట్వర్క్కి ఆశ్చర్యపోవాలో, తన తల్లి అంతలా పాషాణంగా మారినందుకు బాధపడాలో అర్థం కాలేదు వివేక్కి. రామదాసు ఏవో టాబ్లెట్స్ తీసి పక్కనే ఉన్న మంచినీళ్ళు కుండలోంచి సత్తు నీళ్లు తీసుకొని వేసుకున్నాడు. నా చావుని పొడిగించుకుంటున్నాను అంతే అన్నాడు రామదాసు మూతి తుడుచుకుంటూ. సాధారణంగా సెల్స్లో మంచినీళ్ళ కుండని కానీ గ్లాసుని కానీ ఉంచరు. ఖైదీ పేషెంట్ అయితే అతను దుర్బలుడు కాడని, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి నమ్మకం ఉంటే ప్రొవైడ్ చేస్తారు. బహుశా రేపో ఎల్లుండో మరికొద్ది రోజుల్లోనూ నా శత్రువులు జైలు ప్రవేశం చేయబోతున్నారు అన్నాడు నెమ్మదిగా రామదాసు. ఎందుకు? రామదాస్కి సంబంధించిన ప్రతి విషయము వివేక్ విభ్రాంతికి గురి చేస్తున్నాయి. నన్ను చంపేందుకు నిర్లిప్తంగా అన్నాడు రామదాసు. మిమ్మల్ని చంపేందుగా? మీరు ఇప్పుడు మాజీ అయిపోయారు కదా. గతం కళ్ళు మూసుకుంటుందా వెంటాడకుండా? గతంలో ఏం చేశావు? బ్యాంకు దొంగతనమా? అది బ్యాంకుని. ఎస్. ఎంత? 50 లక్షలు. వాట్? ఎస్, అక్షరాల 50 లక్షలు. అప్పుడు శత్రువు ప్రభుత్వం లేదా చట్టం అవుతాయి కానీ వేరే వాళ్ళు ఎలా అవుతారు? ప్రభుత్వమైనా చట్టమైనా శిక్షిస్తుంది కానీ చంపేందుకు గూండాల్ని జైలుకు పంపదుగా. అఫ్కోర్స్, బట్ ఇప్పుడు వస్తున్నది ఆ 50 లక్షలని ఆశించిన వ్యక్తి తాలూకు మనుషులు. ఎవరు చెప్పేది? ఎవరు వచ్చేది? భవానీ తాలూకు గూండాలు. భవానీ ఎవరు? ఇప్పుడు ఈ నగరాన్ని ఏలుతున్న పలుకుబడి గల గూండా. అంటే ఆశించేది భవానీనా? అంటే అతను మీరు కలిసి దొంగతనం చేశారా? కలిసి ప్లాన్ చేశారా? లేదు. మరి ఎవరో భవాన్ని కలిసి అతని గూండాల్ని జైలుకి పంపించమని ఉంటారు. అవునా? ఆ ఎవరో ప్లస్ మీరు కలిసి బ్యాంక్ దొంగతనం చేసి ఉంటారు లేదా ప్లాన్ చేసి ఉంటారు. చివరిలో ఆ మొత్తాన్ని మీరు దక్కించుకొని ఉంటారు. అవునా? మొత్తాన్ని కాదు, సగాన్నే. అంటే దొంగతనం జరిగిన మొత్తం ఎంత? 1 కోటి రూపాయలు. కోట? వివేక్ డీప్ షాక్కి లోనయ్యాడు. అవును, కోటే. అయితే అతని వాటా 50 అతనికి దక్కాయి కదా. మరి మీ 50 మీద కన్నేయటం ఏమిటి? దొంగలకైనా దొంగ న్యాయం ఉంటుందంట కదా. దొంగలకు ఉంటుంది దొంగ న్యాయం.
రాజకీయ నాయకులకు ఉండదుగా. అందుకే నా 50 కూడా ఆశించి భవానీ మనుషుల్ని పంపిస్తున్నాడు. రాజకీయ నాయకులా? అంటే మీరు రాజకీయ నాయకులతో కలిసి బ్యాంకుని లూటీ చేశారా? ఎందుకంత ఆశ్చర్యం? హర్షద్ మెహతా వెనుక ఉన్నది రాజకీయ నాయకులు కాదా? ముస్తాక్ టైగర్ మెమన్తో, దావూద్ ఇబ్రహీంతో రాజకీయ నాయకులకు సంబంధాలు లేవా? లేనప్పుడు మహారాష్ట్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్లోకి ఎలా వచ్చారు? మహారాష్ట్రలో పప్పు కలాని, బాయ్ ఠాగూర్, హితేంద్ర ఠాగూర్ ఎమ్మెల్యేలు ఏవో ఇన్వెస్టిగేషన్లో మాఫియా గ్యాంగ్స్కి వాళ్ళే గాడ్ ఫాదర్స్ అని బయటపడింది. కర్ణాటక శాండల్వుడ్ స్మగ్లర్ వీరప్పన్ వెనుకొన్నది 2 ఎమ్మెల్యేలని పేపర్స్ అన్నీ కోడి కూశాయి. అక్కడి దాకా ఎందుకు? ఇటీవల మన రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ ఒక సభలో ఏమన్నారో తెలుసా? ఈ మధ్య గుండాలు, రౌడీలు, రాజకీయ నాయకులు పోతున్నారని. దాని మీద చట్టసభలో పెద్ద దుమారం కూడా లేచింది. బెంగళూరు గుండాస్ ఆయిల్ కుమార్ ముత్తప్పరే వెనుక కూడా మంత్రులున్నారట. వాంటెడ్ క్రిమినల్స్ అప్టైనింగ్ పార్టీ టికెట్స్ టు contest elections is nothing uncommon in Indian politics, you know. నేటి రౌడీలు, గుండాలే రేపటి రాజకీయ నాయకులు. అది మన దేశ ప్రజా దౌర్భాగ్యం. డిస్గస్టింగ్గా అన్నాడు రామదాసు తలని విదిలిస్తూ. మీ విషయంలో ఎవరు? జస్వంతరావు, ది గ్రేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ జస్వంతరావు కసిగా పళ్ళు నూరుతున్నాడు రామదాసు. వివేక్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు ఆ పేరు వింటూనే. అతనికి మీకెలా సంబంధం ఏర్పడింది? తేరుకుంటూ అడిగాడు. రామదాస్ ఏదో చెప్పేందుకు నోరు తెరవబోతూ ఆగి చెవులు రిక్కించి దూరం నుంచి వినిపిస్తున్న నాడాల శబ్దాన్ని విన్నాడు. జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ గారు వస్తున్నారు. ఆయన చండశాసనుడు. మాట్లాడకుండా అటు తిరిగి పడుకో అన్నాడు రామదాసు నెమ్మదిగా నేల మీద వాలిపోతూ. వివేక్ చటుక్కున వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. కేవలం బూట్ల శబ్దాన్ని బట్టే వస్తున్నదెవరో చెప్పగల రామదాసు సామాన్యుడు కాదనుకున్నాడు వివేక్. అసంకల్పితంగానే ఏదో చిరు ఆశ ఒక క్షణం అతని గుండెల్ని స్పృశించి వెళ్ళిపోయింది. మృత్యువును మోసుకొస్తున్న క్యాన్సర్ ఒక పక్క, యమపాసంతో వస్తున్న శత్రువులు ఒక పక్క. ఎలా తప్పించుకుంటాడు ఈయన? కళ్ళల్లో ఏదో లక్ష్యం, ఏదో సాధించి తీరాలన్న తపన కనిపిస్తుంటాయి ఎప్పుడు. కానీ ఎలా? వివేక్ ఇలా ఆలోచిస్తుంటే అటుపక్క సెల్లో ఉన్న రామదాసు జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ గురించి ఆలోచిస్తున్నాడు. సత్యమూర్తి వారుస్తున్నా వినకుండా ఆ రాత్రే జైలుకి వెనుక వైపున 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామాన్ని చేరుకుంది వేదవతి. బయలుదేరే ముందే కావాలనే అనాగరికంగా పల్లెటూరు దానిలో తయారైంది. తప్పక సత్యమూర్తి కూడా అలాగే తయారయ్యాడు. వాళ్ళు ఆ గ్రామం వెళ్ళి చిన్న గది వెతుక్కుని అందులో సెటిల్ అయ్యేసరికి రాత్రి 11 గంటలైంది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏం చేద్దామనక్క? అతను తన అక్క కళ్ళ లోతుల్లోకి చూడలేక ఎట్లో చూస్తూ ప్రశ్నించాడు. రేపటి నుంచి ఈ ఊరి వాళ్ళతో పాటు జైలుకి కూలి పని నిమిత్తం వెళతాను. నా వృద్ధాప్యం ఎలా అవసరానికి వచ్చిందో చూసావా? జైల్లో పనికి వృద్ధులనే తీసుకెళ్తారట. స్వీపర్స్గా, స్త్రీల వార్డుకి కేర్ టేకర్స్గా నియమింపబడే వారి దగ్గర హెల్పర్స్గా పనిచేస్తారట. ఏ భావము లేని కంఠంతో అందామె చాపని పరిచి పక్కలు వేస్తూ. ఏమిటి దాని మూలంగా ప్రయోజనం? నా పిరికి కొడుకుని ఉత్తేజపరచడానికి, వాడిలో రక్తాన్ని వేడెక్కించి పరిగెత్తించడానికి. అందుకు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 10 నిమిషాల కాలంలో ఆ పనిని నెరవేర్చలేను. పైగా సెంట్రీలు ఎప్పుడు ఖైదీల కోసం వచ్చిన విజిటర్స్ మీదే కన్నేసి ఉంచుతారు. గట్టిగా వివరంగా మాట్లాడటానికి ఉండదు. ఇలా అయితే తరచూ లోపలికి వెళ్ళవచ్చు, కావలసినంతసేపు లోపలే ఉండవచ్చు. అంటే సుమారు 6-7 గంటలు. ఇక పడుకో, నా పథకానికి నేను సమాయత్తం కావాలి అంది వేదవతి చాప మీద వాలిపోతూ గంభీరంగా. పగబట్టిన మిన్నాగు కాటేసే వరకు పచ్చి మంచినీళ్ళు తాగదనే వాడుక తన అక్క విషయంలో నిజమేమని అనిపించింది సత్యమూర్తికి. అది ఎక్కడికి దారితీస్తుందని దిగులుతోనే తను పక్క మీద వాలాడు. జైలు గంట 11 సార్లు మోగి ఆగిపోయింది. ఆ ఊరికి జైలు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న జైలు గంట అంత స్పష్టంగా వినిపించడానికి కారణం ఆ ప్రాంతంలో చిక్కగా పరుచుకున్న శ్మశాన నిశ్శబ్దమే. ఆ ఊరి వాళ్ళకి కాలం తెలిసేది జైలు గంటల ద్వారానే. తనకు గదిని అద్దెకిచ్చిన వారి ద్వారానే జైల్లో స్వీపర్గా చేరాలి. అటు కానీ ఇటు కానీ ఎవరికి అనుమానం రాని రీతిలో జరిగిపోవాలి.
జైల్లో తనను గుర్తుపట్టగలిగేది ఒక్క సబ్ జైలర్ నాయుడే. ఒకవేళ నాయుడే గుర్తుపట్టినా కొంత డబ్బు అతని ముఖాన్ని కొడితే సరిపోతుంది. మరెవరన్నా గుర్తుపడితే తనకున్న ఏకైక ఆధారం తన కొడుకే. వాడిప్పుడు అదే జైల్లో ఉరికంబం ఎక్కేందుకు రోజుని లెక్కేసుకుంటున్నాడు. కనుక గతి లేక ఆ పనిలో చేరినట్టు అప్పుడప్పుడు తనకు శాశ్వతంగా దూరం కాబోతున్న కొడుకుని చూసి సంతృప్తి పడవచ్చని చేరానని చెప్పవచ్చు. ఇవి కాకుండా ఇంకేమన్నా సమస్యలు ఎదురవుతాయా? ఎదురైతే ఎలాంటివైనా ఉరి తీసేలోపే తన కొడుకుని తను విడిపించుకోవాలి అంతే. దీనికి ప్రత్యామ్నాయమే లేదు. ఉండకూడదనుకుంటూ కళ్ళు మూసుకుంది వేదవతి. జైల్లోనే కాదు జైలు చుట్టుపక్కల కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాస్ఫోర్నర్ అమల్లో ఉంటుంది. షూట్ ఎట్ సైట్ ఫర్ నో రెస్పాన్స్. అందుకే రాత్రి అయితే ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు. జైలు లోపల 12వ వార్డులో తిరిగి సంభాషణ మొదలైంది. అప్పుడు సమయం రాత్రి 11:30 గంటలు. అతనికి మీకు సంబంధం ఎలా ఏర్పడింది? వేసిన ప్రశ్నే తిరిగి వేశాడు వివేక్ ఎందుకో రామదాస్తో సంభాషించాలనిపిస్తోంది. అతని అనుభవాల పొరల్లో దాగిన టెరిఫైయింగ్ ట్రూత్స్ని తెలుసుకోవాలనిపిస్తుంది. దాని ప్రభావంగానే గతంలో అతనిలో గూడు కట్టుకున్న స్తబ్దత కరిగిపోతుంది క్రమంగా. అతనికి ఇప్పుడు తనకి పడిన ఉరి మీద దృష్టి లేదు. దాని తాలూకు భయం, నిరాశ, నిస్పృహలు అతని అనుభవంలోంచి అదృశ్యమైపోయాయి. ఒకప్పుడు ఇద్దరికీ ఒకే వృత్తి కనుక. అంటే మంత్రి జసంతరావు ఒకప్పటి రౌడీ గుండానా? అంతకంటే ఎక్కువే. అతని గతాన్ని పోల్చడానికి రౌడీ గుండా అనే పదాలు కూడా సరిపోనంత దుర్మార్గుడైతే మంత్రాలు అయ్యాడు. పిచ్చి ప్రశ్న. నీలాంటి వెర్రిబాగుల వల్లే ఓదార్పోయినప్పుడు కాక ఏమవుతాడు? తొండ ముదిరి ఊసిరి వెళ్ళవుతుంది. గొంగళి సీతాకోక చిలుకవుతుంది. ఎలా? అది ప్రకృతి రహస్యం. మీరు ఇది ఇండియన్ పాలిటిక్స్ ఓపెన్ సీక్రసీ. చాలా ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంది. నిట్టూర్చుతూ అన్నాడు అతను. తిరిగి కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం పేరుకుంది. ఇతనికి ఆ రోజు మధ్యాహ్నం జస్పాల్ని కొట్టిన సంగతే జ్ఞాపకం లేనట్టుంది. తిరిగి రేపు అతను ఏమన్నా చేస్తాడా? చేస్తే ఎలా? మీరే నన్ను రక్షించాలి. ఎందుకంటే మీరు కొట్టడం అంటే కొట్టానని తనను అర్థిస్తున్నాడనుకుని రామదాసు అంచనాలు తలకిందులయ్యాయి. వివేక్ కేసే ఒక క్షణం చూశాడు రామదాసు. అతను తనకేసే చూస్తున్నాడు. అతని మొహంలో డిజర్ట్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్రెషన్, అన్ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. అసలు తనకు పడ్డ ఉరైనా గుర్తుందా ఏమో? ఒక విషయం మీద తన దృష్టిని కేంద్రీకరిస్తే దాన్ని తప్ప ప్రపంచాన్నేం పట్టించుకొని ఏ రేర్ క్రియేచర్ ఆఫ్ మ్యాన్కైండ్. సరిగ్గా ఇతనే తనకు సరిపోయే అస్త్రం. ఇతని ద్వారానే తన పగా ప్రతీకారాలు నెరవేరుతాయి కూడా. డెడ్లీ కాన్సన్ట్రేషన్, అన్బిలీవబుల్ కాన్సన్ట్రేషన్. చేసే వృత్తి ఏదైనా ఇంత ఏకాగ్రత ఉన్న వ్యక్తి తన గోల్ని సాధించకుండా వెనుతిరగలేడు. తనతోటి వారిలోకి తను ముందడగకపోడు. తనతోటి వారిలోకి తను ముందుండకపోడు. రామదాసు గతంలోకి తొంగి చూస్తే రౌడీయిజం, గుండాయిజం, మాట్లాడే తీరు, విషయావగాహన చూస్తే ఎంతో సంస్కారం, నాగరికత, ప్రతి విషయంపై పట్టు, లోతైన పరిశీలన. ఏమిటి వైరుధ్యము? మొత్తానికి వివేక్కి రామదాస్ మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా నీడలు ముసురుకొని ఉన్న రామదాసు ముఖంపై చిరునవ్వు విరిసింది. ఒక్క దెబ్బకే జస్పాల్ లాంటి బలమైన వ్యక్తిని నేలకరిపించగల భుజబలం ఉంది. అది తనకు అవసరం. ఎంచుకున్న లక్ష్యం నుంచి వీసమెత్తైన పక్కకి జారిపోని దృఢచిత్తం, ఏకాగ్రత ఉన్నాయి. అదే తనకు కావాలి. ఇక సమయస్ఫూర్తి, తెలివితేటల సంగతే తేలాలి. ఒకవేళ అవి లేకపోయినా నియంత్రించిన రోబోట్లా పని చేసుకుపోగలిగితే చాలు. కానీ తను చెప్పేది వింటాడా? తను చెప్పినట్లు చేస్తాడా? అంత పెద్ద సాహసానికి సిద్ధపడగలడా? అందుకు తనొక్కడి ప్రయత్నమే సరిపోతుందా? అక్కడే ఆ సందేహం దగ్గరే రామదాసు ఆలోచనలు ముసురుకున్నాయి. ఒకంతసేపు సెంట్రల బోట్ల నాడాల శబ్దం లయబద్ధంగా ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని ఆలోచనలు వేడెక్కుతున్నాయి క్రమంగా. తనొక్కడి ప్రయత్నమే సరిపోదు, మరొకరి సహాయం కావాలి. ఆ మరొకరు ఎవరైతే బాగుంటుంది? అవును, అతన్ని జైలు నుంచి తప్పించుకొని పగ తీర్చుకోమంటున్న అతని తల్లే. ఆవిడే కావాలి. ఆవిడ తనకు అండగా నిలవాలి. అదెలా సంభవం?
ఇంతకీ ఆ 50 లక్షలు ఏం చేశారు? ఎంతో ఆసక్తిని కనబరుస్తూ అడిగాడు వివేక్. ఏమీ చేయలేదు. డబ్బు పిల్లలు పెడుతుందంటారు. నా విషయంలో నేను నిక్షిప్తం చేసిన డబ్బులాగే ఉండి ఉంటుంది. కానీ నాలోని జబ్బు పిల్లలు పెడుతోంది. నన్ను మృత్యువు వైపు నెట్టి వేస్తోంది. మృత్యువు మన నీడని ఇంతకాలం నమ్మాను. కాదు, మనమే మృత్యువని ఇప్పుడు అనిపిస్తోంది. నాకు డబ్బున్నా మృత్యువుతో బేరాలాడలేను. ఆరోగ్యాన్ని కొనలేను. నాదొక నిస్సహాయమైన స్థితి. ఎంతో కాలం నా అకృత్యాలకు సహాయపడి నన్ను గెలిపిస్తూ వచ్చిన నా అలసిన వృద్ధ శరీరం ఇప్పుడు బలిష్టమైన మృత్యువుతో పోరాడుతుంది. కానీ నేను మాత్రం తీరని పగతో, జరిగిన ద్రోహంతో, మోసంతో పోరాడాలనుకుంటున్నాను. నాకు డబ్బుంది, అంగబలం ఉంది, పలుకుబడి ఉంది, చట్టం త్వరలోనే వదిలేసే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ మృత్యువు వాటికన్నా ముందు నుంచి ఉంది. నీకు డబ్బు లేదు, అంగబలం లేదు, పలుకుబడి అంతకన్నా లేదు. కానీ జైలు నుంచి తప్పించుకోగలిగితే ఎంతో జీవితం ఉంది. దాన్ని రసమయం చేయగల ఆరోగ్యమైన శరీరం ఉంది. వాటికి ముందు ఉరి రూపంలో మృత్యువు నీ వైపు కూడా తొంగి చూస్తోంది నిర్లిప్తంగా అంటూ నిట్టూర్చాడు రామదాసు. ఇంతకీ ఆ డబ్బునేం చేశారు? మీకెవరూ లేరా? డబ్బుని ఓ లక్ష్యం కోసం దాచాను. నా అన్నవాళ్ళని చేతగాక దూరం చేసుకున్నాను కనుక పగతో అలమటించిపోతున్నాను. ఆ పగని తీర్చుకునేందుకే ఆ డబ్బుని దాచాను. ఆరోగ్యాన్ని కొనలేని డబ్బు పగనెలా తీరుస్తుంది? శభాష్, దారిలోకి వస్తున్నావు అని స్వగతంలో అనుకుని, ఈ ప్రపంచంలో డబ్బు మాలిం చేసుకోలేనిది, మచ్చిక చేసుకోలేనిది మృత్యువు నొక్కదాన్నే. సరైన పద్ధతిలో డబ్బుని ఉపయోగిస్తే పగా ప్రతీకారాలనే కాదు, దేనైనా తీరుస్తుంది. దానికంత శక్తి ఉంది కనుక ఈ జైల్లో నాకెంత గౌరవం. కోర్స్ ఇట్ మే బీ యాన్ ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్. ఏదైతేనే ముగియబోతున్న నా జీవితాన్ని నీ జీవితానికి అడ్డేసి ఈ జైలు నుంచి నేను తప్పిస్తాను. ముందు నీ పగ తీర్చుకునే ఆ పైన నా పగని చల్లార్చుతావా? వెంటనే నో అనకు. అది ఇంగ్లీషోడి డిప్లొమసీ. ఆలోచించి ఎస్ అను. లేదంటే బట్తో మొదలెట్టు. ఇక పడుకో. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అని వివేక్కి నో అనే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే చాప మీద వాలిపాడు చటుక్కున. వివేక్ కూడా పడుకోబోతూ ఒక క్షణం ఆగాడు. మీ ప్రపోజల్కి మీరు అనుకున్నట్లుగానే వెంటనే నో అనను. మీరు చెప్పేది, మా అమ్మ చెప్పేది ఒక్కటే. కానీ అది తప్పని, చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అందుకే వెంటనే ఎస్ అని కూడా అనలేను. బంగారం లాంటి నా జీవితం ఎందుకులా జైలు పాలైందనే బాధ, ఉక్రోషం, కసి, కోపం, నిస్సహాయత నన్ను వెంటాడుతున్నాయి. అయినా వాటి సంగతి తర్వాత. ఒక్క సందేహం తీర్చి పడుకోండి ప్లీజ్ అన్నాడు వివేక్. 127 సెల్లులో అటు తిరిగి పడుకున్న రామదాసు అన్నీ విన్నాడు. పర్వాలేదు, దారిలోకి వస్తున్నాడు అని స్వగతంలో అనుకుని, ఏమిటా సందేహం అని అడిగాడు రామదాసు. మీరు ఎప్పటి నుంచో జైల్లో ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లో శిక్ష పూర్తయి బయటకు కూడా వెళ్ళబోతున్నారు. మీరు దాచుకున్న 50 లక్షల మీద ఇప్పుడు హఠాత్తుగా కన్నేసి జైల్లోకి రౌడీని పంపే అవసరం ఏమొచ్చింది? అంతకుముందే ఆ పని చేయొచ్చుగా. లేదంటే జైలు నుంచి విడుదలై బయటకు వెళ్ళాక ఆ పని చేయవచ్చు కదా. వివేక్ వెలిబుచ్చిన సందేహానికి చట్టుకొని లేచి కూర్చున్నాడు రామదాసు. నా డబ్బుని చేజిక్కించుకోవడానికి నేను ఏ క్షణాన్ని పోతాను డాక్టర్సే చెప్పలేకపోయారు. నేను పోతే ఆ 50 లక్షలు శాశ్వతంగా సమాధి అయిపోతాయి. నాకు తప్ప అవి ఎక్కడున్నది మరెవరికి తెలియదు. నేను అనారోగ్యంతో చచ్చేలోపు నా నోటి నుంచి ఆ నిధి రహస్యాన్ని కక్కించాలని వాళ్ళ ప్రస్తుత ప్రయత్నం. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వాళ్ళు ప్రయత్నించారు. నేను ఆ డబ్బుని ఎక్కడ నిక్షిప్తం చేసుకున్నది తెలుసుకునేందుకు నేను పడనివ్వలేదు. ఇంకిప్పుడు జైలు నుంచి నేను విడుదలయ్యేదాకా బ్రతుకుతానో లేదో తెలియదు. ఎప్పటి నుంచో నా మీద ఒక కన్నేసి ఉంచిన నా అనారోగ్య విషయం తెలియడం పెద్ద కష్టం కాదు. తెలుసుకొని ఉంటారు. నా దీపం ఆరిపోకముందే వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకుందామని. ఇంతకీ ఆ డబ్బుని ఎందుకోసం దాచిపెట్టారు? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నా జీవితాన్ని జైలుపాలు చేసిన జస్వంతరావుని హతమార్చేందుకు. ఒక వ్యక్తిని చంపడానికి అంత డబ్బు అవసరమా? అందున రౌడీయిజం, గుండాయిజంలో ఆరితేరిన మీలాంటి తెలివైన వారికి. కోర్స్, బట్ నా శత్రువు అధికారంలో ఉన్నాడు. అపరిమితమైన భద్రతల మధ్య మసులుతున్నాడు. అలాంటి వివిఐపిని అసాసినేట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇటీవల బొంబాయిని ధ్వంసం చేసేందుకు ముస్తాబ్ టైగర్ మెమూన్ బృందం కొన్ని కోట్లు ఖర్చు పెట్టిందట. ఎందుకో తెలుసా? ఎక్స్ప్లోజివ్స్కి, ట్యాక్సీలకు, స్కూటర్స్కి, ఆ పైన హ్యాండ్మెన్ కోసం. అప్పుడు హత్యలు, విధ్వంసాలు, అసోసియేషన్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే.
నిజానికి నాకున్న 50లో ఓ 25 జైలు సిబ్బందికి పడేస్తే సత్ప్రవర్తన అని నా ఫైల్ మీద రాసేసి ఆగస్టు 15 నాడో జనవరి 26 నాడో నేను విడుదలయ్యేలా చూసేవారేమో. అలా విడుదలయ్యి ఏం చేయగలను? పైగా ఈ అంగవైకల్యంతో అనారోగ్యంతో నాకు బయట రౌడీ బలగం ఉంది. కానీ వారి వల్ల నా పగ నెరవేరదు. వాళ్ళెంత నా శిష్యులైనా వారికి జస్వంతరావు మీద వ్యక్తిగతమైన పగ లేదు. ప్రస్తుతం ప్రయత్నం చేసినా నా దగ్గరున్న డబ్బు దొరికేది చేస్తారు. సంబంధించిన అస్త్రంలా దూసుకుపోరు. పైగా వారికి ఏకాగ్రత తక్కువ, వ్యసనాలు ఎక్కువ. సంధించి స్కడ్ మిస్ ఫైల్ లాంటి మనిషి నాకు కావాలి. అతని ద్వారానే నా కోరిక నెరవేరుతుంది. నేను సంధించే మారణాస్త్రం తన పనిని నెరవేర్చే సందర్భంలో నాకు మిగిలి ఉన్న రౌడీలు ఏ కొద్దిపాటి సహాయమో చేయగలరు తప్ప జస్వంతరావు లాంటి హైలీ సెక్యూర్డ్ పర్సనాలిటీని ఏం చేయలేరు అన్నాడు రామదాస్ నిస్పృహగా. అయినా మీరు చేసింది తప్పు కాదా? బ్యాంకులో ఉన్న ధనం ప్రజల ధనం కాదా? ప్రజల సొమ్ముని లూటీ చేయటం నేరం కాదా? నేరమే, తప్పే. అనఫిషియల్గా చేజిక్కించుకుంటే దొంగతనం అవుతుంది. మరి అఫీషియల్గా చేజిక్కించుకుంటే కాదా? హర్షద్ మెహతా లాంటి ఘరానా దొంగలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? రాజకీయ నాయకులు వాళ్ళ బంధువర్గం ఫ్యాక్టరీలు పెడతామని, వ్యాపారం చేస్తామని అఫీషియల్గా లోన్స్ తీసుకుని వాటిని సొంతానికి వాడుకుని ఐపీ డిక్లేర్ చేస్తే ఏం చేస్తున్నారు? బ్యాడ్ డేట్స్ రాని బాకీల కింద రికార్డ్స్లో రాసుకుని ఫైళ్ళు క్లోజ్ చేస్తున్నారు. బ్యాంకులే దివాళా తీయించిన దొరలున్నారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని దివాళా తీస్తున్న పెద్ద మనుషులు ఉన్నారు. ఎవరు బాబు ఇక్కడ నీతిమంతుడికి అసలు లోన్సే ఇవ్వరు. ₹1,00,00,000 లోన్ శాంక్షన్ చేస్తే అందులో 10 లక్షలు బ్యాంక్ అధికారులకి కమిషన్కి కింద సమర్పించుకోవాలి. బ్యాంక్ గేట్ దగ్గరే 10% పోగొట్టుకునే వ్యక్తి ఆ అప్పుని ఖచ్చితంగా తీరుస్తాడా? మన దేశం భ్రష్టు పట్టిపోయింది. రాజకీయాలు కుళ్ళు కంపు కడుతున్నాయి. దేశాభివృద్ధి వెనక్కి నడుస్తుంది. అయినా మనకిప్పుడు మీమాంస అవసరమేమో అయినా మనకిప్పుడు మీమాంస అనవసరమేమో అని ఆవేశంగా అంటూ రింతకి ఉపక్రమించాడు రామదాసు. అయినా వివేక్ ఆలోచిస్తుండిపోయాడే తప్ప వెంటనే నిద్రపోలేకపోయాడు. ఇక నెక్డ్ వెగలని రామదాసు మాటలలో చూస్తున్నాడు వివేక్. ఉదయం అంతా వరుసలో నించున్నారు. సబ్ జైలర్ నాయుడు అటెండెన్స్ తీసుకుంటున్నాడు. ఖైదీలకు పెట్టిన నెంబర్స్ పిలుస్తుంటే స్కూల్లో పిల్లల ఖైదీలు ప్రజెంట్ సార్ అంటున్నారు. ఒకసారి జస్పాల్ కేసు చూశాడు. మన పక్క లైన్లోనే ఉన్నాడు. మెల్లగా అన్నాడు రామదాసు. మెల్లగా తల వంచుకుని, ఆ రోజెందుకో కానీ మార్నింగ్ ప్రోటోకాల్కి జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ కూడా హాజరయ్యాడు. అంత పొద్దుటే ఆయన రావడము ఖైదీలకే కాదు, సబ్ జైలర్ నాయుడికి కూడా అదృశ్యం ఆశ్చర్యంగా ఉంది. వీరనారాయణ ప్రతి ఖైదీని పట్టి చూస్తున్నాడు. ఆ ఖైదీ మీదైనా వీరనారాయణకి అనుమానం వస్తే ఆ ఖైదీని తన గదికి పిలిపించి ఉక్కు కింద కొట్టేసి కూరలు పీక్సేసి ఒక విధమైన భయాన్ని వారిలో ప్రవేశపెడతాడు. క్రితం రాత్రి అర్ధరాత్రి వేళ రౌండ్స్కి రావటం, పొద్దుటే ప్రోటోకాల్కి రావడంతో రామదాస్ ఆలోచనలు పరివిజలా పోతున్నాయి, ప్రమాదాన్ని శంకిస్తున్నాయి. వివేక్ తలని స్ట్రైట్గా ఉంచి చూపుల్ని పక్కకు మరల్చి జస్పాల్ కేసు చూశాడు. జస్పాల్ తల వంచుకొని ఉన్నాడు. ఆ రోజు ఏదో ఒక సమయంలో జస్పాల్ తన మీద అటాక్ చేయవచ్చన్న అనుమానం ఉంది వివేక్లో. అరగంటకి ప్రోటోకాల్ అయిపోయింది. ఖైదీలంతా ఉన్నారని నిర్ధారణ చేసుకున్న వీరనారాయణ తన క్వార్టర్స్ కేసి వెళ్ళిపోయాడు. సబ్ జైలర్ నాయుడు కూడా సెంట్రీల్ని ఒక్కసారి హెచ్చరించి తన ఆఫీసు గదికేసి వెళ్ళాడు. ఖైదీలకు ఒకసారి స్వేచ్ఛ లభించినట్టయింది. ఒక్కొక్కరు వివేక్ దగ్గరకు వచ్చి జస్పాల్ గోప పగలగొట్టేందుకు అభినందిస్తున్నారు. మరికొందరు దూరం నుంచే వింతగా దిగ్భ్రాంతిగా వివేక్ కేసు చూస్తూ వెళుతున్నారు. జస్పాల్ తననేమీ చేయలేదు సరికదా, తన వైపు కన్నెత్తైనా చూడకపోవటం వివేక్లో ఆలోచనలు రేకెత్తించింది. తన తిట్లతో పలకరించే సెంట్రీలు సైతం తననేమీ అనకపోవటము మరింత ఆశ్చర్యంగా ఉంది అతనికి. జైల్లో పెంచుతున్న గార్డెన్ పనిలో నిమగ్నమయ్యారు ఖైదీలంతా. చూసావా, ఒకే ఒక్క దెబ్బ ఎంత మార్పు తీసుకొచ్చిందో. దయచేసి నా మాట విను. జైలు నుంచి తప్పించుకో, నీ పగ తీర్చుకో.
పక్కనే పాదులు చేస్తున్న రామదాస్ అన్నాడు దగ్గరలో గార్డింగ్ చేస్తున్న సెంట్రీలకు వినిపించకుండా. కొద్ది క్షణాలు అతను మాట్లాడలేదు. కుండీల్లో ఉన్న మొక్కలపై నీళ్లు చిలకరిస్తుండిపోయాడు. నిజానికి రామదాసు ఉద్బోధ క్రితం రోజు జరిగిన సంఘటన వివేక్లో తీవ్రమైన ఆలోచనలే రేకెత్తించాయి. దానివలన మీకేమిటి లాభం? ఒకంత మౌనం తర్వాత ప్రశ్నించాడు వివేక్. ఉంది, చాలా ఉంది. నీకు అన్ని విధాలా సహాయం చేసేందుకు నువ్వు నా గుణం తీర్చుకోవాలి కదా. ఆ గుణమే నా పగ విత్తనం వేశాడు రామదాసు. వివేక్కి ఈ విషయం చాలా వరకు అర్థమైపోయింది. నీకు ట్రైనింగ్ ఇస్తాను. అందుకు రహస్య ఒడంబడిక నాయుడితో చేసుకుంటాను. జైలు నుంచి నిన్ను నేనే తప్పిస్తాను. జైలు నుంచి బయటకు వెళ్ళాక నా నిధి, నా శిష్యులు, నా ఆయుధాలు, వాహనాలు నీకు సహాయపడతాయి. అందుకు యశ్వంతరావు ఒక్కడిని నువ్వు అసాసినేట్ చేస్తే చాలు. నీకు అన్యాయం చేసిన వాళ్ళు 4-5 ఉండవచ్చు. నువ్వు వాళ్ళను ఎలా అసోసినేట్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తాను. నీ గతం పొల్లిపోకుండా నా ముందుంచితే తగిన పథకాన్ని సిద్ధం చేసి నీకు అందిస్తాను. నా మాటల్ని తేలిగ్గా తీసుకోకు. రామదాసు కంఠం మెస్మరైజ్ చేస్తున్నట్టుగా, ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నట్లుగా, ఆ పైన శాసిస్తున్నట్లుగా ఉంటాయి. గంభీరమైన బేస్ వాయిస్ రామదాసుది. రామదాసు వివేక్ సమాధానం కోసం ఎదురు చూస్తుండగానే వినిపించాయి ఆ మాటలు. ఇప్పటికీ ధైర్యం చాలటం లేదా అర్భకుడా అంటూ. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. నలువైపులా చూశారు ఆసక్తిగా. 3 వైపులా పనిచేస్తున్న ఖైదీలు, వాళ్ళనుగా గార్డ్ చేస్తున్న సెంట్రీలు తప్ప ఎవరూ లేరు. 4వ వైపు తమకు ఎదురుగా పెద్ద పొదల్లాంటి పూల గుబుర్లు, వాటి వెనుక నుంచే ఆ మాటలు వచ్చి ఉండాలి. ఎవరని ఉంటారు? అటువైపు స్త్రీల వార్డ్స్ ఉన్నాయి. ఆడ ఖైదీల నుంచేది అక్కడే. వినవచ్చిన మాటలు కూడా ఆడగొంతు నుండి వచ్చినవే. ఆ కంఠాన్ని ఎక్కడో విన్నట్టుగా అనిపించింది వివేక్కి. ఇంతకంటే గొప్ప అవకాశం నీకు రాదు. నీ పక్కనున్న ఆయన ఎవరో దేవుళ్ళా వచ్చారు. అవకాశం ఆహ్వానిస్తుంటే చేతులు కట్టుక్కుచునేవాడు పిరికివాడు. నువ్వు 3 చంపాలి. అందుకు సహకరిస్తున్న ఆ పెద్ద ఆయన వైపు ఒకరిని మట్టు పెడితే చాలు. ఈసారి మరికొంత హెచ్చు స్వరంతో వినిపించాయి ఆ మాటలు. ఇద్దరు ఉలికిపడి చేస్తున్న పని ఆపి లేచి నించుని పొదల ఆవల వైపుకేసి చూసే ప్రయత్నం చేస్తుండగా మాట నుంచి బయటకు వచ్చింది ఆవిడ, చేతిలో చీపురుతో. ఒక్కసారిగా షాక్ తిన్నాడు వివేక్ హై వోల్టేజ్తో. అమ్మా అన్నాడు అప్రయత్నంగానే. క్షణాల్లో విషయం అర్థమైపోయింది రామదాస్కి. జైలు వెనుక ఉన్న ఊరికి మీ అమ్మ మకాం మార్చి సీపర్గా మారి అది నీకోసం జైలుకి వచ్చింది. అది నా అంచనా. ఏమ్మా కరెక్టేనా అన్నాడు రామదాసు వేదవతి వైపు చూస్తూ. పిరికి కొడుకు ధైర్యాన్ని నిలిపోయటానికి ఈ పనిని ఒప్పుకోక తప్పలేదు అంది ఈసడింపుగా కొడుకు వైపు చూస్తూ వేదవతి. ఆహా, ఏం పట్టుదలమ్మా మీలో! వయస్సు ఉడిగిన మనలో ఉన్న పట్టుదల వయసులో ఉన్న ఇతనిలో లేకపోవటం విచారకరం అన్నాడు రామదాసు సర్కాస్టిక్గా. వివేక్ గుండెలోతుల్లో క్లిష్టమైన ఉన్న అహం కొద్దిగా పైకి లేచింది. పౌరుషం నిద్రలేచింది. జైల్లోంచి తప్పించుకోవటం, జైల్లోకి రావటం అంత తేలిక కాదు. నువ్వు నా తల్లివని జైల్లో తెలిస్తే నిన్ను బయటకెళ్ళనివ్వరు. ఎందుకైనా మంచిది, త్వరగా వెళ్ళిపో. రేపటి నుండి రాకు. ఇంత కట్టుదిట్టమైన జైలు నుండి తప్పించుకోవటం మీరు అనుకునేంత తేలిక కాదు. దొరికితే పెట్టని కాల్చినట్లు కాల్చి పడేస్తారు ఒకంత అసహనంగా అన్నాడు వివేక్. లేదంటే పాపం నేను దయతలిచి నీ ఊరిని తప్పిస్తారు. ఉరి తీసి దిక్కుమాలిన చావు. నువ్వు చచ్చాక సంజీవిని పర్వతం తెచ్చి నీ శవం మీద నుంచి తిరిగి బ్రతికిస్తారు. సిగ్గులేదుగా ఇలాంటి పిరికి మాటలను మాట్లాడటానికి? చీచి, నీ చేతిలో అన్నం లాక్కుంటే, నీ నోటి దగ్గర కూడు లాక్కుంటే ఒకరు చెప్పేదాకా నీలో పౌరుషం నిద్రలేవలేదు. ఆడపుల్లా అంటున్న ఆమె వైపు చూసి ఇద్దరూ షాక్ తిన్నారు. అప్పుడే ఆ విషయం ఈమెకిలా తెలిసిపోయింది. ఆ సంఘటన జరిగింది నిన్న. ఈమె పనికి చేరింది ఈరోజు. తన అంచనా కరెక్టే. క్రితం రాత్రి వివేక్ని రెచ్చగొట్టేందుకు తనకు ఆసరా కావాలనుకున్నాడు. ఆ ఆసరా వాళ్ళమ్మ అయితే బాగుండు అనుకున్నాడు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తన టైం బాగుంది. మాట ఎత్తగానే నో అని అనటం, వివేక్ మానేయటం ఒక విజయం. తనకు తోడుగా మరొకరు, అది అతని తల్లే కావటం మరో విజయం. మరికొన్ని మెట్లున్నాయి ఎక్కవలసినవి. అవి కూడా ఎక్కగలిగితే తన పెళ్ళాం బిడ్డని తనకు కాకుండా చేసిన జస్వంతరావు చావు తప్పదు. ఎక్కువసేపు ఇక్కడుంటే అనుమానం వస్తుంది. నువ్వు యుద్ధానికి సిద్ధపడే వరకు నేను ఈ కూలి పని చేయక తప్పదు. ఈ వయసులో నా శరీరం ఈ శ్రమని భరించలేకపోతుంది. కనీసం కన్నతల్లి మీద జాలితోనన్నా ఆయన మాట విను.
విని పగా ప్రతీకారాలు తీర్చుకుని నీ జన్మని సార్థకం చేసుకోక జైల్లోనే బుద్ధిగా ఉన్నా నీకు పడిన ఉరిశిక్ష రద్దు కాదు. పిచ్చిపిల్ల మనోజ్ఞకి ఈ విషయం తెలియక క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తోంది. అది అవుతుందా? వస్తా, ఆఖరిసారి చెబుతున్నాను. ఆయన మాట వినుకుంటే ఈ జైల్లోనే నేను ఖైదీనైపోతాను. నిన్ను చంపి నువ్వెక్కవలసిన ఉరికంబం నేనెక్కుతాను. ఇది ముమ్మాటికి సత్యం, వస్తాను అని ఆవేశంగా అంటూ స్త్రీల వాటికేసి వడివడిగా సాగిపోయింది ఆమె. తల్లి ప్రవర్తనకు వివేక్ నిర్ఘాంతపోయాడు. రామదాస్కి ఆ సంఘటన వెంటనే జీర్ణం కాలేదు. అదే రోజు సాయంత్రం 5 గంటల సమయం. జైల్లో తోటలో ఉన్న పంపు దగ్గర రామదాసు, వివేక్ కళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. మనోజ్ఞ ఎవరు? మెల్లగా ప్రశ్నించాడు రామదాసు. జైలు గోడలు ఎత్తుగా ఉండటం మూలంగా సంధ్య చీకట్లు జైలుపై పరుచుకుంటున్నాయి. నిశ్శబ్దత పేర్కొన్న ప్రాంతంలో రామదాస్ మాటలు వివేక్కి స్పష్టంగా వినిపించాయి. శూన్యంలో దైన్యంలో ప్రేమను ఎలా బ్రతికించుకుంటుంది? అది తెలియక అలమటిస్తున్న నా ప్రేమికురాలు నైరాస్యం నిండిన కంఠంతో అన్నాడు వివేక్. ప్రపంచం శూన్యమైన ప్రేమికుల గుండెలు శూన్యం కారాదు. నువ్వెంత అదృష్టవంతుడివయ్యా! నిన్ను ప్రేమించే 2 అమృతమూర్తులు ఇంకా మిగిలే ఉన్నారు. నీ ఊరి పట్ల ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? గవర్నర్ని, అవసరమైతే ప్రెసిడెంట్ని కలిసైనా క్షమాభిక్ష కోరాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది అన్నాడు నిట్టూరుస్తూ. ఆఖరి నెత్తుటి బొట్లు ఎగిరిపోయే వరకు పోరాటం అంటే అది. నీ జీవితం చాలా విచిత్రమైందిరా. బయటకు రా. జైలు గోడల్ని అధిగమించి బయటకు వచ్చి పగ తీర్చుకొని అప్పుడే ఉరికంబం ఎక్కమని తల్లి. నువ్వేం బెంబేలు పడకు, క్షమాభిక్ష సంపాదిస్తానని ప్రియురాలు. మధ్యలో ఎటు తేల్చుకోలేని పుట్టుకతో వృద్ధుడిగా నువ్వు. ఇదేనయ్యా హ్యూమన్ డ్రామా అంటే. పగ తీర్చుకోవాలని ఉన్నా అందుకు తగ్గ ఆర్థిక స్తోమత, ఆయుధ బలం ఉన్నా తీర్చుకోలేని నిస్సహాయత నాది. పద, మనం ఇలాగే ఏమీ సాధించకుండానే కాలిపోతాం అన్నాడు రామదాసు నిర్లిప్తంగా. ఇద్దరూ డైనింగ్ హాల్ కేసి నడుస్తున్నారు. అప్పుడే గంట కూడా మోగింది. డైనింగ్ హాల్కి దగ్గరవుతుండగా హఠాత్తుగా ఎదురుపడ్డ జస్పాల్ ఒక్కింత తడబడి నమస్తే అన్నాడు వినయంగా పక్కకి తప్పుకుంటూ వివేక్ని ఉద్దేశించి. తిరిగి ఆలోచనలో పడ్డాడు వివేక్. మనోజ్ఞని ఎందుకు కాదనుకున్నావు? రాత్రి 8 గంటలకు యోగా ముగించుకొని లేస్తూ అడిగాడు రామదాస్ హఠాత్తుగా. అప్పటి వరకు రామదాస్ కేసి చూస్తూ యోగ నిద్రలో ఉన్నట్లున్న అతను ఉలిక్కిపడి తేరుకున్నాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు. చెప్పకూడనిదా? తిరిగి ప్రశ్నించాడు రామదాసు. అన్ని కోణాల నుంచి అతడిని శోధించి ఆఖరి పోరాటానికి సిద్ధం చేయాలని చూస్తున్నాడు రామదాసు. చెప్పకూడనిదేం కాదు, చెప్పుకొని సిగ్గుపడవలసిన విషయంగా మిగిలిపోతుందేమోనన్న బాధ వ్యధ ఒకప్పటి మాట. మనోజ్ఞ నేను బెంగళూరులో కలిసి చదువుకున్నాం. ఆమె నన్ను ప్రేమించింది, చాలా ధైర్యంగా ప్రేమించింది. ఆమె నల్లగా ఉంటుందని, నేను తెల్లగా ఉంటానని, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఏమిటని ఫ్రెండ్స్ ఏడిపించేవారు. నలుపులో అంత ఆకర్షణ, అందం, గ్రేస్ ఉంటుందని తెలియని అమాయకులు అలాగే అనుకుంటారు. ఆమె ప్రేమిస్తోందని తెలిసి నేను చాలా ఆనందించాను. ఆమెకు బాగా ఆస్తి ఉంది. నేను ఆమెను ప్రేమించానని బయటకు చెప్పుకోవటానికి అది నాకు అడ్డుగా నిలిచింది. అదే కాదేమో ఏదో బెదురు. లోపల ప్రేమించేవాడినే కానీ బయటకు చెప్పుకోలేక కుమిలిపోయేవాడిని. కాలం గడిచిపోతుంటే ఆమె తనది 1 వే లవ్ ఏమోనని బాధపడింది. 2 సంవత్సరాలు ఆమె అడుగు ముందుకేస్తే నేను అడుగు వెనక్కేసేవాడిని. అలా మా మధ్య గ్యాప్ పెరిగిపోయింది. చదువు ముగించుకొని వెళ్లే ముందు ఆఖరి రోజు రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే మెరుపులా నా మీద దాడి చేసి నా పెదవుల మీద సుతారంగా ముద్దు పెట్టి దానికి సమాధానం రాయమని అడ్రస్ ఇచ్చి అదృశ్యమైపోయింది. మధురమైన పెదవుల మీద మొలచిన ప్రశ్నకు సమాధానం ఏం ఇవ్వాలి? నేను ప్రేమించానని, ఐ లవ్ యూ అని ఎలుగెత్తి చాటాలి. ఎగిరి ఆమె ముందు వాలాలి. నాకు రెక్కలు లేవు. మా అమ్మ తన తమ్ముడి కూతురిని నాకు ఇచ్చి చేయాలని ప్రపోజ్ చేస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందే తప్ప అడ్డు చెప్పలేకపోయాను. లోపల ఆక్రోశించానే తప్ప మనోజ్ఞకు అండగా నిలవలేకపోయాను. ఆ తర్వాత రోజులు నిర్లిప్తతతో ముడివేసుకుపోయాయి. నాకు మా మేనమామ సత్యమూర్తి కూతురుతో పెళ్లి జరిగిపోయింది. అప్పటికి ఆమె నాకు రాసిన ఉత్తరాలతో నా గది నిండిపోయింది. నా గుండె ఖాళీ అయిపోయింది. నాకు పెళ్ళైన సంగతి ఆమెకు తెలీదు. అంత పిరిగ్గా పెళ్లి చేసుకున్నాను. నా పెళ్లి తర్వాత కూడా నాకు నా మనువు నుంచి ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. కొన్నాళ్లకు ఉన్నట్లుండి ఆగిపోయాయి. ఆ తర్వాత నాకు తెలిసింది ఆమె నా కోసం హైదరాబాద్ వచ్చినట్లు, నాకు పెళ్ళైనట్లు తెలుసుకొని మౌనంగా వెనుతిరిగి వెళ్ళిపోయినట్లు. బాధపడ్డాను, ఏడ్చాను. నాకేం కావాలో నాకు తెలిసినట్లే ఉంటుంది. ఏమీ తెలియకుండా పోతుంది. ఏం వద్దో అర్థమైనట్లే ఉంటుంది. అర్థం లేకుండానే మిగిలిపోతుంది. ఆమె నన్ను శపించి ఉండదు, కానీ ఆమె ఉసురు నాకు తగిలింది. అందుకే నాకు ఈ శిక్షేమో.
మనోజ్ఞ మైసూరులో లెక్చరర్గా జాబ్ సంపాదించుకుంది. అక్కడే సెటిల్ అయిపోయింది. ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కూతురు, పెళ్లి చేసుకోలేదు. కారణం నాకు తెలుసు, ఆమె తల్లిదండ్రులకు తెలుసు. హఠాత్తుగా ఓ రోజు మనోజ్ఞ హైదరాబాద్ వచ్చింది. అందుకు కారణం నా ఘనత బెంగళూరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడటమే, అది ఆమె చూడటమే. అప్పటికి నా కేసు ట్రయల్ అయిపోయింది, జడ్జిమెంట్ రిజర్వ్డ్. గతం మర్చిపోయి నన్ను రక్షించాలని విశ్వ ప్రయత్నం చేసింది, అయినా ఫలితం లేకపోయింది. నాకు క్యాపిటల్ పనిష్మెంట్. ఆమెకు వ్యధ, ఎందుకంటే ఆమె నన్ను ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించలేకపోయాను. ఆమె నా కోసం తన మకాం మైసూర్ నుంచి హైదరాబాద్కి మార్చుకుంది. జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్లో ఉన్న మాదాపూర్ సూర్య ఎన్క్లేవ్లో ఇల్లు అద్దెకు తీసుకుంది. నా కేసుని తిరగదోడాలని, వీలు కాకపోతే క్షమాభిక్ష అర్థించాలని సర్వం మర్చిపోయి పిచ్చిదానిలా ప్రయత్నిస్తుంది. అందుకోసం తన యావదాస్తినైనా దారిపోయటానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉంది. ఊరికి రోజుని నేను లెక్కిస్తున్నాను. నా జీవించే రోజుల్ని కొనాలని ఆమె చూస్తోంది. చెప్పటం ఆపాడు వివేక్. అతని కళ్ళ వెంట నీళ్లు బొట్లుగా నిశ్శబ్దంగా ఉబుకుతున్నాయి. కంఠం దుఃఖంతో పుడుకుపోయింది. మరి మాట్లాడాలని ఉన్నా, ఏదో చెప్పుకోవాలని ఉన్నా నిస్సహాయుడైపోయాడు. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు రామదాసు. ఉదయం 5 గంటలకి రామదాసు నిద్ర లేచాడు. పహరాలో ఉన్న సెంట్రీని పిలిచి ఆ రోజు ఎవరన్నా కొత్తగా జైలుకి రాబోతున్నది లేనిది తెలుసుకున్నాడు. తనకి తెలిసినంత వరకు లేదని సెంట్రీ చెప్పాడు. జైలుకి ఎవరన్నా కొత్త ఖైదీలు వచ్చేది ఉంటే ముందుగానే ఇన్ఫామ్ చేయబడుతుంది. వెళ్ళబోతున్న సెంట్రీతో నాయుడికి కబురు పెట్టాడు రామదాసు. మీకు ఇంకా అనుమానమా ఎవరైనా జైలుకి వస్తారని? 5 గంటలకి నిద్ర లేచిన వివేక్ పడక మించి లేవకుండా చేతుల సందుల్లోంచి రామదాస్ కేసి చూసి విషయం అర్థం చేసుకుని లేచి కూర్చుంటూ అడిగాడు. పర్వాలేదు, నీలో బద్ధకం లేదు. అవును, అనుమానం కాదు, ఖచ్చితంగా వస్తారు. అదెప్పుడు అనేది తెలుసుకోవాలిగా రామదాసు అన్నాడు, కేవలం చేతులతో ఎక్సర్సైజులు చేస్తూ. రావటం లేదని సెంట్రీ చెప్పాడుగా. సెంట్రీకి ఏం తెలుస్తుంది? వారెంట్ జైలు ఇన్ఛార్జి కానీ జైలర్కి కానీ కోర్టు నుంచి డైరెక్ట్గా వస్తుంది. అది సెంట్రీకి తెలియకపోవచ్చుగా. ఒక వ్యక్తిని జైల్లో బంధించాలంటే కోర్టు నుంచి జైలుకు ముందుగా వారెంట్ వస్తుందా? ఎస్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అండర్ సెక్షన్ 418 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్రకారం వారెంట్ వస్తుంది. మరణశిక్ష అమలుకు వచ్చే వారెంట్ సెక్షన్ 413 వేరే దీనిలో కలవదు. ఒక్కోసారి కోర్టు ప్రారంభమయ్యే వరకు నేరం మోపబడిన వ్యక్తిని బంధించాల్సి వస్తే ముందుగా వారెంట్ లేకుండానే డైరెక్ట్గా జైలుకు కోర్టు పంపించగలదు. ఇట్ షల్ నాట్ బి నెససరీ టు ప్రిపేర్ ఆర్ ఫార్వర్డ్ ఏ వారెంట్ టు ఏ జైల్. మన న్యాయశాస్త్రం బహు విచిత్రమైనది. నాలాంటి నేరస్తుల చేతుల్లో ఉండే కత్తికి 2 వైపులా పదునుంటే, మన న్యాయశాస్త్రానికి ఒక్కోసారి 3 వైపులా పదునుంటే మరోసారి ఒకవైపు కూడా పదునుండదు. సెక్షన్ 419 డైరెక్షన్ ఆఫ్ వారెంట్ సర్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఎక్స్క్యూజ్డ్ నేరం మోపబడ్డవాడు ప్రకారం ఎక్స్క్యూజ్డ్కి జైలు శిక్ష వేస్తే సదరు జైలుకి ఖచ్చితంగా వారెంట్ పంపించాలి. అది జైలే కానక్కర్లేదు, లాకప్ రూమ్ అయినా అంతే. నీ విషయం వేరు, ఎందుకంటే నీకు పడింది ఉరిశిక్ష కనుక. చెప్పటం ఆపాడు రామదాసు. మీ చట్టం గురించి బాగా తెలుసుంటుందని అడుగుతున్నాను. సెషన్స్ కోర్టు నాకు ఉరిశిక్ష వేసి ఎన్నాళ్ళలో అయినా ఇంతవరకెందుకు ఇంకా అమలు పరచలేదు అడిగాడు వివేక్. నీ ఊరిని నీవే ముందుగా కోరుకుంటున్నట్లుందే, రామదాస్ నవ్వుతూ అన్నాడు. అలా అని కాదు, జస్ట్ తెలుసుకోవడానికి. నీకు సెషన్స్ కోర్టులో ఉరిశిక్ష పడింది. ఆ విషయాన్ని లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి తెలియపరచాలి. సెక్షన్ 365 ప్రకారం. సెక్షన్ 366 ప్రకారం ఆ ఉరిశిక్షని హైకోర్టు ధృవీకరించాలి. అంటే సెషన్స్ కోర్టు సెంటెన్స్ ఆఫ్ డెత్ ప్రొసీడింగ్స్ని హైకోర్టులో సబ్మిట్ చేయాలి. ఎక్స్క్యూజ్డ్ అప్పటికే జైల్లో ఉంటాడు కనుక అతనికి ఆ విషయాన్ని వారెంట్ ద్వారా తెలియపరచాలి. సెక్షన్ 367 ప్రకారం హైకోర్టు అవసరం అనుకుంటే ఫర్దర్ ఎంక్వైరీకి ఆజ్ఞ జారీ చేయవచ్చు. ఆ అధికారం హైకోర్టుకు ఉంటుంది. అలాగే మరణశిక్షను ధృవీకరించడానికి మరికొంత సాక్ష్యం కావాలనుకున్న హైకోర్టు ఉరిశిక్షని ధృవీకరించడం ఆపి ఆ సాక్ష్యాన్ని సేకరించమని సెషన్స్ కోర్టుని ఆజ్ఞాపించవచ్చు, లేదా తనే ఆ ప్రయత్నం చేయవచ్చు. సెషన్స్ కోర్టు సేకరించిన సాక్ష్యాలు ఎంక్వైరీ హైకోర్టుని సంతృప్తిపరిస్తే అదే విషయాన్ని సెషన్స్ కోర్టుకి తెలియపరచడం జరుగుతుంది.
సెక్షన్ 366 కింద విధించిన శిక్షను సెక్షన్ 368 ధృవీకరిస్తుంది. సెక్షన్ 369 ప్రకారం ధృవీకరణకు వచ్చిన హైకోర్టులో 2 లేక 3 జడ్జీలుంటే మరణశిక్షను కనీసం ఇద్దరు జడ్జీలు ధృవీకరించాలి. ఆ పైన మరో తమాషా ఉంది. ఆ ఇద్దరు జడ్జీల మరణశిక్ష విషయంలో వద్దని ఒకరు, వేయాలని ఒకరు అనుకుంటే ఆ కేసును సెక్షన్ 370 కింద మరో జడ్జికి అంటే మూడో జడ్జికి నివేదిస్తారు. సెక్షన్ 392 ప్రకారం మూడవ జడ్జి మరణశిక్షను ధృవీకరించాల్సింది లేనిది నిర్ణయిస్తారు. ఒక్కోసారి అది కాకుండా చాలామంది జడ్జీలతో కూడిన బెంచ్కి నివేదిస్తారు. వాళ్ళు మరణశిక్షను ధృవీకరిస్తే సెక్షన్ 371 ప్రకారం హైకోర్టు అధికారి ఎలాంటి జాప్యం లేకుండా ఆ విషయాన్ని వెంటనే మరణశిక్షను విధించిన సెషన్స్ కోర్టుకి తెలియపరచాలి. చూసావా ఎంత తతంగం ఉందో? ఇంత జరగాలి నీ మరణశిక్ష అమలు జరగాలంటే. ఇంత తతంగం ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున ఒక నిర్దోషికి ఉరిశిక్ష పడితే ఈ తతంగం జరిగేలోపు ఏదో ఒక సాక్ష్యం అతని నిర్దోషిత్వాన్ని నిరూపించేది బయటపడకపోతుందా అని. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలని అన్న జస్టిస్ సర్కారియాలోని మానవతావాదికి ఈ తతంగం ఉపయోగపడుతుంది కదా. అందుకు నీ మరణశిక్షని ఇంకా హైకోర్టు ధృవీకరించలేదన్నది నిజం. నీకు మరణశిక్ష విధించినట్లు సెషన్స్ కోర్టు నుంచి వారెంట్ వచ్చింది కాబట్టి ఈ జైల్లో అందరికీ నీకు మరణశిక్ష పడినట్లు తెలిసిపోయింది. కానీ ఇంకా అది హైకోర్టు ధృవీకరించలేదని ఫర్దర్గా నీకే వారెంట్ రాకపోవటాన్ని బట్టి అర్థమవుతోంది. అది రావటానికి మధ్యన అడ్డంగా తతంగం ఉంది కదా. నీకు ఎలాగూ బతకాలని పోరాడాలని లేదు. ఉంటే సెషన్స్ కోర్టు నీకు మరణశిక్ష విధించగానే నువ్వు పై కోర్టుకి అప్పీల్ చేసుకునేవాడివి. అప్పీల్ టైం అయిపోయింది. 100% నీకు మరణశిక్ష ఖాయం. నువ్వు ఇప్పుడు పూర్తిగా డెస్పరేట్ కండిషన్లో ఉండాలి. అంటే దేనికైనా ఎదురు తిరిగి పోరాడాలనే కసితో ఉండాలి. అది లేదు నీలో. అదే నా బాధ. ఇటు మీ తల్లి మాటలన్నా గౌరవించి జైలు నుంచి తప్పించుకుని పగ తీర్చుకోవాలి. అటు నీ ప్రియురాలి ఆకాంక్షను అర్థం చేసుకుని పై కోర్టులో అప్పీలన్నా చేసుకోవాలి. నీ లైఫ్ కోర్టులో 2 జడ్జిలు ఉన్నారు. ఇద్దరిది డిఫరెంట్ ఒపీనియన్. నువ్వు అంగీకరిస్తే నేను 3rd జడ్జిని. నేను మీ అమ్మ నిర్ణయాన్నే అభిష్టాన్ని ధృవీకరిస్తాను. సో 2:1 నీ ప్రియురాలి ఓటు వీగిపోయింది. ఏ మనిషికన్నా 2 దారులుంటాయి. 1 కడదాకా పోరాడైనా జీవించాలి. 2 ఓడిపోయి మరణాన్ని ఆహ్వానించాలి. మరో దారే లేదు. లేని దారిలో అడుగు వేయాలని చేసే నీ ప్రయత్నం వృధా ప్రయాసి. ఇప్పటికైనా బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. కాలాతీతమైతే గడువు కరిగిపోతుంది. సెంట్రీల నాడాల శబ్దం వినిపించడంతో చెప్పడం ఆపాడు రామదాసు. రామదాసు విషయం పరిజ్ఞానానికి వివేక్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇవన్నీ మీకు అదే ఆ సెక్షన్స్, ఆ ప్రొసీడింగ్స్ రామదాస్ వివేక్ మాటల్ని, సందేహాన్ని మధ్యలోనే కట్ చేశాడు. కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు. కొత్త లాయర్ కంటే పాత నేరస్తుడి మేలు. నేరాలు చేసి బతకటం నా వృత్తి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలోని లోతుపాతుల్ని తెలుసుకున్నప్పుడే కదా ముందుకెళ్ళగలిగేది. నేరం చేసిన ప్రతిసారి జైలుకి వెళ్ళవలసి వస్తే నేరస్తుడు ఎక్కువ రోజులు జైల్లోనే కోల్పోవాల్సి వస్తుంది. అదే చట్టం గురించి పూర్తిగా తెలుసుకుని అందులోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని నేరాలు చేస్తే నేరాలు చేసేందుకే ఎక్కువ కాలాన్ని ఉపయోగించుకోవచ్చు కాదంటావా? వివేక్ నోట మాట రాలేదు. శిలాప్రతిమై చూస్తుండిపోయాడు. రామదాస్ చెప్పిన ఏ నిజాన్ని తను కాదనగలడు? ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ. ఎస్, నిజమే వాస్తవమే నిజం. తను ఏదో చేయాలా? ఎస్, చేయాలి. అసలు ఏం చేయకపోవటం కంటే ఏదో ఒకటి చేయటమే మేలు కదా. గుడ్డి కన్నా మెల్లకన్ను మేలు. సాధించదలుచుకుంటే మెల్లకన్నుతోనైనా సాధించవచ్చు. ఇంతకంటే ఇంకేం చెప్పగలను, ఎలా చెప్పగలను అన్నాడు రామదాస్ నిట్టూరుస్తూ. వివేక్ మెదడు పొగల లోతుల్లో ఎక్కడో ఏ మూలో ఓ అతి చిన్న ప్రకంపన, ఓ చిన్న ఆరంభం. అదే రేపటి పెనుప్రళయానికి పునాదేమో. చెప్పింది అర్థమైందిగా. పని సవ్యంగా జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ గారి దృష్టికి వెళ్లకుండా జరిగితే మీకు కిట్టు బయట పరువైన కవర్స్ అందిస్తాడు. వాటిలో 2,000 ఉండవచ్చు, 5,000 ఉండవచ్చు. మీరు పన్నే పథకాన్ని బట్టి మీకు బహుమానం. రామదాస్ తనకు ఎదురుగా ఉన్న 12వ వార్డు సెంట్రీలు చిదంబరం నిరంజనం కేసి చూస్తూ మెల్లగా అన్నాడు.
వాళ్ళు ఒక క్షణం భయపడ్డా డబ్బుకు ఆశపడ్డారు. అదేమంత పెద్ద పని కూడా కాదనిపించింది వారికి. అంగీకార సూచకంగా నవ్వారు. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.